సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అడ్డా 24/7 తెలుగు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం టెట్ ఎగ్జామ్కి సంబంధించి నెక్స్ట్ కంటిన్యూస్ సెషన్ని స్టార్ట్ చేద్దాం. సో బేసికలీ మనం ఎస్టర్డే కొన్ని క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సో ఈరోజు కూడా మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ టెట్ ఎగ్జామ్లో బయాలజీ నుంచి ఉంటాయి అనేది మనం. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్ వచ్చి మనకి ఫస్ట్ క్వశ్చన్ దట్ ఈస్ లైక్ మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్నారు కదా, క్రింది వాటిని జతపరచండి. పార్ట్ 1 అండ్ పార్ట్ 2. సో పార్ట్ 1లో హోలోజాయిక్, పారాసైటిక్, సో కోప్రోజాయిక్ అండ్ హాలోఫైటిక్. అండ్ పార్ట్ 2లో ట్రిపనోజోమా, రింకోమోనాస్, అమీబా, యూగ్లినా అని అన్నారు. సో ఏంటివి ఎగ్జాక్ట్గా అంటే కరెక్ట్ మ్యాచ్ ఏమవుతుంది అంటే, సో ఇక్కడ యాక్చువల్లీ హోలోజాయిక్ అనిమల్స్ అంటే ఏంటి అని అంటే, హోలోజాయిక్ టైప్ ఇన్ ద సెన్స్ ఏ యానిమల్స్ అయితే సో ఆహార పదార్థాలని సాలిడ్ రూపంలో తీసుకుంటాయో, అంటే ఘన పదార్థాల రూపంలో తీసుకుంటాయో, అవి తీసుకునే ఆహార పదార్థాలని సాలిడ్ రూపంలో తీసుకోవాలి. ఓకే, ఘన పదార్థాల రూపంలో తీసుకుంటే సో అలాంటి అనిమల్స్ని మనం హోలోజాయిక్ అనిమల్స్ అని అంటాము. దీనికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏదనంటే అమీబానండి. సో అమీబా ఎలా ఉంటుంది మనకి అని అంటే, సో దెర్ ఇస్ నో ప్రాపర్ సెల్ స్ట్రక్చర్ కదా అమీబాకి, ఒక ప్రాపర్ బాడీ షేప్ అనేది ఉండదన్నమాట. అంటే బేస్డ్ ఆన్ ఎన్విరాన్మెంటల్ సిచ్యువేషన్ని డిపెండ్ చేసుకొని దాని బాడీ షేప్ని దానికి తగ్గట్టుగా ఈజీగా మౌల్డ్ చేసుకునే కెపాసిటీ అమీబాకు ఉంటుంది. సో లుకింగ్ లైక్ దిస్. సో ఈ అమీబా ఫుడ్ని దేని త్రూ తీసుకుంటుంది అని అంటే, ఇక్కడ మిథ్యాపాదాలు లేదా సూడోపోడాస్ అని ఉన్నాయి కదా, మిథ్యాపాదాలు లేదా సూడోపోడా అనేసి చెప్పుకుంటాం. ఈ మిథ్యాపాదాలు సూడోపోడా సహాయంతో ఎన్విరాన్మెంట్లో ఉన్న ఫుడ్ని ఇది ఇంటేక్ చేస్తుందండి, లోపలికి తీసుకుంటుంది. అలా తీసుకునే ఆ ప్రాసెస్నే మనం ఏమంటామంటే సర్కంవాలేషన్ అనేసి పిలుస్తామన్న. సర్కంవాలేషన్. ఇప్పుడు మనం అంటే వీఆర్ లైక్ వెరీ డెవలప్డ్ ఆర్గానిజమ్స్ కదా. సో మనకి ఫుడ్ తీసుకోవడం కోసం మౌత్ ఉంది, డైజెషన్ కోసం స్టమక్ ఉంది, ఎక్స్క్రీషన్ కోసం కిడ్నీస్ ఉన్నాయి, తర్వాత ఇట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆర్గాన్స్ ఉన్నాయి. వై? బికాస్ వీఆర్ లైక్ డెవలప్డ్ ఆర్గానిజం. బట్ అమీబా అనేది అన్డెవలప్డ్ ఆర్గానిజమ్స్ కదా, అంటే దట్ బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ ఓన్లీ సింగిల్ సెల్, ఏకకణ జీవి, యూనిసెల్యులార్ ఆర్గానిజం అనేసి చెప్పుకుంటాం. అంటే వాటి బాడీలో జరిగే ప్రతి ఒక్క చర్య ఆ కణంతోనే జరగాలి. మరి ఫుడ్ని తీసుకునేదేమో సూడోపోడాస్ లేదా మిథ్యాపదాలతో తీసుకుంటాయి. ఇప్పుడు మనమైతే మౌత్ త్రూ తీసుకుంటాం కదా, అవైతే సూడోపోడాస్ త్రూ తీసుకుంటాం. మనం మౌత్ త్రూ ఫుడ్ తీసుకునే ఆ ప్రాసెస్ని ఇంజెక్షన్ అని పిలుస్తాం, అంతఃగహనం అని పిలుస్తాం, లోపలికి పంపించడం. ఇంజెక్షన్ అంటే ఏంటి? సంథింగ్ ఈజ్ ఇన్సర్షన్ ఇన్ ద బాడీ కదా, దట్ ఈస్ ఇంజెక్షన్. సో ఇక్కడ ఇంజెక్షన్ అంటే లోపలికి పంపించడం, అంతఃగహనం. అదే అమీబా ఫుడ్ తీసుకునే ఆ ప్రాసెస్ని సర్కంవాలేషన్ అని పిలుస్తాం. సో అమీబా మిథ్యాపాదాల ద్వారా సాలిడ్ ఫుడ్ని తీసుకుంటుంది, ఘన పదార్థాలని తీసుకుంటుందండి. సో అందుకే దాన్ని మనం హోలోజాయిక్ అనేసి మనం చెప్తాం. సో హోలోజాయిక్ అయితే అంటే ఏంటంటే, ఆహార పదార్థాలను ఘన రూపంలో, సాలిడ్ రూపంలో తీసుకునే ఆ ప్రాసెస్ని హోలోజాయిక్ అనేసి పిలుస్తాం. సో ఈ అమీబాలో తీసుకున్న ఫుడ్ ఎలా డైజెషన్ అవుతుంది అని అంటే, ఇక్కడ ఆహార రిక్తికలు లేదా ఫుడ్ వ్యాక్యూల్స్ ఉంటాయి అమీబాలో. మనకు స్టమక్ ఎలాగో వీటికి ఫుడ్ వ్యాక్యూల్స్ అలాగా ఆహార రిక్తికలు అని పిలుస్తాం. వీటి లోపల ఫుడ్ అనేది అమీబాలో ఏమవుతుందంటే డైజెషన్ అనేది జరుగుతుంది. ఈ సూడోపోడాస్ ఫుడ్ తీసుకోవడమే కాకుండా లోకోమోషన్లో కూడా ఇన్వాల్వ్ అవుతాయండి. అంటే జీవి యొక్క చలనంలో పాల్గొంటాయి. లోకోమోషన్ ఆర్గాన్స్ అంటే ఏంటంటే చలనాంగాలను లోకోమోషన్ ఆర్గాన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తున్నాను అనుకో, దట్ ఈస్ లైక్ లోకోమోటింగ్. ఎలా వెళ్తున్నానంటే త్రూ మై లెగ్స్ త్రూ వెళ్తున్నా. మై లెగ్స్ ఆర్ మై లోకోమోటివ్ ఆర్గాన్స్. అట్లా అమీబా ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి వెళ్ళాలంటే, చలనంలో పాల్గొనాలంటే అమీబా కూడా వేటి త్రూ పాల్గొంటుంది అని అంటే మిథ్యాపాదాలు, వాటినే మనం లోకోమోషన్ ఆర్గాన్స్ లేదా చలనాంగాలు అనేసి పిలుస్తాం. అది ఒక ఏకకణ జీవి. దేని కిందకు వస్తుంది అని అంటే ప్రొటిస్టా అనే కింగ్డమ్ కిందకు వస్తుందండి. అండ్ దీన్ని ప్రోటోజోవా అనిమల్ అనేసి పిలుస్తాం. సో ప్రోటోజోవా అనిమల్ కిందకి అమీబా అనేది వస్తుంది. ప్రోటో అంటే ఫస్ట్, జోవా అంటే అనిమల్స్, అంటే ఫస్ట్ ఎస్టాబ్లిష్ అయిన అనిమల్స్ అని దాని అర్థం. అవి ప్రోటోజోవాస్ అన్నమాట. అమీబా, యూగ్లినా, పారమేషియం, ప్లాస్మోడియం ఇవన్నీ ప్రోటోజోవా అనిమల్స్. ఆ ప్రోటోజోవా అనిమల్ ప్రొటిస్టా అనే రాజ్యం కిందకు వస్తాయి. ఓకేనా? సో దట్ ఈస్ లైక్. ఇకపోతే పారాసైటిక్ అండి. పారాసైటిక్ అంటే ఏంటంటే, సో ఏదైనా ఒక ఆర్గానిజము హోస్ట్ ఆర్గానిజం మీద డిపెండ్ అయ్యి హోస్ట్ నుంచి ఫుడ్ మెటీరియల్స్ తీసుకుంటే వాటిని పారాసైటిక్ అనేసి మనం పిలుచుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మనకు రిలేషన్షిప్స్ మొత్తం 3 రిలేషన్షిప్స్ ఉంటాయి. సింబయాటిక్ రిలేషన్షిప్, పారాసైటిక్ రిలేషన్షిప్, సాప్రోఫైటిక్ రిలేషన్షిప్ అని.
సింబయాటిక్ రిలేషన్షిప్ అంటే ఏంటంటే సహజీవనం అనేసి మనం పిలుస్తాం. సో అంటే హోస్ట్కి గెస్ట్కి రెండిటికి ఏముండాలంటే మ్యూచువల్ బెనిఫిషన్ అనేది ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీ హోస్ట్ కదా, మన బాడీలో ఈకోలై అనే బ్యాక్టీరియా గెస్ట్ లాగా ఉంది. ఎక్కడుందనంటే లార్జ్ ఇంటెస్టైన్లో ఉంది, పెద్ద ప్రేగులో. ఇప్పుడు మన బాడీలో గెస్ట్ ఉంది కదా అని మనం గెస్ట్కి ఫుడ్ షెల్టర్ని ఫ్రీగా ఇచ్చినాం. గెస్ట్ మనకేం చేసిందంటే కే విటమిన్ని, B9 B12 విటమిన్స్ని బాడీకి రిలీజ్ చేసి ఇస్తుంది. అంటే మన వల్ల దానికి బెనిఫిట్ ఉంది, దానివల్ల మనకు బెనిఫిట్ ఉంది. వీఆర్ లైక్ మ్యూచువల్ రిలేషన్షిప్ అనమాట. మ్యూచువల్ బెనిఫిట్ టు ఈచ్ అదర్. ఎవరి వల్ల ఎవరికి నష్టం ఉండదు, ఉంటే లాభమే ఉంటుంది. అలాంటి రిలేషన్ని సింబయాటిక్ రిలేషన్ అంటాం. పారాసైటిక్ రిలేషన్ అంటే ఏంటంటే హోస్ట్ గెస్ట్ ఈ రెండిట్లో ఏదో ఒకదానికి మాత్రమే లాభం ఉండి ఇంకోటి నష్టపోతుంది అనమాట. ఇప్పుడు ఇప్పుడు మన బాడీ అనేది హోస్ట్. మన బాడీలోకి ఏదైనా వైరస్ వచ్చిందనుకోండి, లేదా బ్యాక్టీరియా వచ్చిందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ కరోనా వైరస్ వచ్చిందనుకో, సరే గెస్ట్ వచ్చింది కదా అని చెప్పేసి మనం గెస్ట్కి రెస్పెక్ట్ చేసి మన బాడీలో లంగ్స్ని దానికి షెల్టర్గా ఇచ్చాం. ఫుడ్ కూడా పోయి లంగ్స్ తినేస్తుంది. సో లంగ్స్నే ఫుడ్గా ఇచ్చాం, లంగ్స్లోనే ఉండమని షెల్టర్ కూడా ఇచ్చాం. అది మనకు రిటర్న్ గిఫ్ట్ ఏమి ఇస్తుంది? డిసీజ్ ఇస్తుంది, లేదా డెత్ ఇస్తుంది. ఇది పారాసైటిక్ రిలేషన్. అంటే హోస్ట్ మీద డిపెండ్ అయ్యి హోస్ట్ బాడీలో ఉన్న సెల్స్ని కానీ లేదా హోస్ట్ బాడీని కానీ తిని బ్రతుకుతూ ఉండే యానిమల్స్ని పారాసైటిక్ రిలేషన్షిప్ యానిమల్స్ అనేసి మనం పిలుస్తాం. ఓకే, అంటే హోస్ట్ మీద డిపెండ్ అయ్యి బతుకుతాయి అన్నమాట అవి. ఇప్పుడు ప్లాంట్స్లో కూడా కస్కుటా ప్లాంట్, ఓరబాంకి ప్లాంట్. కస్కుటానేమో స్టెమ్ పారాసైట్, ఓరబాంకి ఏమో రూట్ పారాసైట్. ఇవి వేరే ఇతర మొక్కల మీద ఆధారపడి ఆ మొక్కల్లో ఉన్న ఆహార పదార్థాలను తీసుకొని తింటూ సర్వైవ్ అవుతాయి అన్నమాట. ఇక్కడ ఓన్లీ ఒకటే బెనిఫిట్ అవుతుంది, అది గెస్ట్. హోస్ట్కి బెనిఫిట్ ఉండదు, ఎందుకంటే హోస్ట్కి లాస్, దాని ఆహార పదార్థాలను ఇవి తినేసింది కాబట్టి. సో అలాంటి రిలేషన్ని మనం ఏమంటామంటే పారాసైటిక్ రిలేషన్ అనేసి మనం చెప్పుకుంటాం. దీనికి ట్రిపనోజోమా అనేది ఎగ్జాంపుల్. యాక్చువల్లీ ట్రిపనోజోమా అనేది ఏంటి అని అంటే అది ఒక బ్యాక్టీరియా పేరండి. ఈ ట్రిపనోజోమా అనే బ్యాక్టీరియా వల్ల సిఫిలిస్ అనే డిసీజ్ కూడా వస్తుంది. ఓకే, ఏమొస్తుంది? సిఫిలిస్. యాక్చువల్లీ దీన్ని ట్రిపనోజోమా పల్లిడం అని పిలుస్తాం. ట్రిపనోజోమా పల్లిడం అంటాం. దానివల్ల మనకు సిఫిలిస్ అనే డిసీజ్ కూడా వస్తుంది. సో ఇది హోస్ట్ బాడీలో చేరి ఆ బాడీలో ఉన్న సెల్స్ అన్నిటిని తినేసి ఫుడ్ లాగా తినేసి హోస్ట్ బాడీకి నష్టాన్ని క్రియేట్ చేస్తుంది. కాబట్టి అది బెనిఫిట్ అవుతుంది. కాబట్టి దాన్ని పారాసైటిక్ రిలేషన్ అనేది మనం చెప్పుకుంటూ ఉంటాం. ఓకేనా? సో కాబట్టి 1 అనేది కరెక్ట్ మ్యాచ్. ఓకే, ఫస్ట్ దానికి 3, రెండో దానికి 1. అండ్ కోప్రోజాయిక్ అంటే ఏంటంటే, సో కోప్రోజాయిక్ అని వేటిని అంటాము అని అంటే చనిపోయిన డెడ్ ఆర్గానిజమ్స్ మీద, అంటే మృత కళేబరాలను తిని పెరిగే వాటిని కోప్రోజాయిక్ రిలేషన్ అని అంటాం. ఓకే, మృత కళేబరాలు చనిపోయిన డెడ్ ఆర్గానిజమ్స్ మీద పడి తింటూ ఉంటాయి అనమాట. అంటే వాటి నుంచి ఫుడ్ తీసుకుంటాయి. ఇప్పుడు ఏదైనా ఒక ప్లాంట్ బాడీ కానీ అనిమల్ బాడీ కానీ చచ్చిపోయింది అనుకోండి, చచ్చిపోయిన తర్వాత దాటి యొక్క బాడీలో ఉన్న ఫ్లష్ని, ఆ సెల్స్ని తినడాన్ని మనం కోప్రోజాయిక్ అని అంటాం. దీనికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏది అని అంటే మనకు రింకోమోనాస్ అనమాట. సో రింకోమోనాస్ అనే ఒక జీవి చనిపోయిన మృత కళేబరాల మీద ఉన్న ఆహార పదార్థాలను తిని సర్వైవ్ అవుతూ ఉంటుంది. ఇంకా హాలోఫైటిక్ అంటే ఏంటంటే, సో దీనికి 2 కరెక్ట్ మ్యాచ్. హాలోఫైటిక్ అంటే ఏంటంటే ఫుడ్ని లిక్విడ్ రూపంలో తీసుకునే యానిమల్స్ని హాలోఫైటిక్ అనేసి మనం పిలుస్తాం. ఇప్పుడు సాలిడ్ తీసుకుంటే హాలోజాయిక్ అని పిలుస్తాం. లిక్విడ్ తీసుకుంటే, ద్రవ రూపంలో తీసుకుంటే, ఆహార పదార్థాలను ద్రవ రూపంలో తీసుకునే యానిమల్స్ని సో హోలోఫైటిక్ అని పిలుస్తాం. దీనికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ యూగ్లినా అండి. సో యూగ్లినా అంటే 4th. సో యూగ్లినా కూడా ప్రోటోజోవా కింగ్డమ్ కిందకి వచ్చే ఒక జీవి. ఓకే, ఎలా ఉంటుంది చూడడానికి మనకు యూగ్లినా? సో సంథింగ్ ఇలా ఉంటుంది కదా యూగ్లినా. సో దీనికి ఒక ఫ్లాజెల్లం అనేది ఉంటుంది, ఒక టెయిల్ లాగా. ఈ ఫ్లాజెల్లం సహాయంతోనే యూగ్లినా ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశంకి లోకోమోషన్లో ఇన్వాల్వ్ అవుతుంది, అంటే చలనం అనేది చూపిస్తుంది. సో దట్ ఈస్ లైక్ లోకోమోటరీ ఆర్గన్ ఇన్ యూగ్లినా, ఫ్లాజెల్లం అనమాట. అది కూడా ప్రోటోజోవా కిందకే వస్తుంది. పొరిఫెరా కాదు, ప్రొటిస్టా కింగ్డమ్ కిందకు వస్తుంది. సో కాబట్టి ఫుడ్ని లిక్విడ్గా తీసుకునేవి యూగ్లినా. సో 3124 అనేది ఎక్కడుంది? 3124 ఆప్షన్ 4. సో 3124 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. అంటే 4th ఆప్షన్ అనేది ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకేనా? ఓకే, నెక్స్ట్. దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ దట్ ఈస్ లైక్ హౌ మెనీ ఫ్లోటింగ్ రిప్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ హ్యూమన్ బీయింగ్? మానవునిలో ఎన్ని జతల తేలియాడే ప్రక్కటెముకలు ఉన్నాయి అని క్వశ్చన్. ఆప్షన్స్ చూడండి, 3 pairs, 1 pair, 4 pair అండ్ 2 pairs ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఏది కరెక్ట్ అవుతుంది? యాక్చువల్లీ హ్యూమన్ బీయింగ్లో ఉండే
రిప్స్, ఓకే, ఫ్లోటింగ్ రిప్స్ అన్నారు. రిప్స్ అంటే ఏంటంటే ప్రక్కటెముకలు అని అన్నాం. ఈ ప్రక్కటెముకలు అస్థిపంజర వ్యవస్థ స్కెలిటన్ సిస్టమ్ కిందకు వస్తుందండి. ఇవన్నీ కూడా మృదులాస్థి ఎముకలు కాదు, అస్థి ఎముకలు అనమాట. సో దోస్ ఆర్ లైక్ అస్థి బోన్స్ అనేసి మనం చెప్పుకుంటాం. ఇప్పుడు టోటల్గా రిప్స్ లేదా ప్రక్కటెముకలు మనకి ఎన్ని జతలు ఉంటాయంటే 12 జతలు ఉంటాయి. 12 పేర్స్ ఉంటాయి. అంటే 24 బోన్స్ అనేవి ప్రక్కటెముకలు మన బాడీలో ఉంటాయి. ఈ 24లో సో ఎన్ని టైప్స్ ఉన్నాయి మళ్ళీ అని అంటే వీటిని 3 టైప్స్గా డివైడ్ చేశారండి. ఒకటి ట్రూ రిప్స్ అనేసి పిలుస్తాం, ఓకే, ట్రూ రిప్స్ అని పిలుస్తాం. అండ్ సెకండ్ వన్ వచ్చి ఫాల్స్ రిప్స్ అనేసి మనం పిలుస్తాం, ఫాల్స్ రిప్స్. అండ్ థర్డ్ వన్ ఈస్ ఫ్లోటింగ్ రిప్స్ అనేసి పిలుస్తాం, ఫ్లోటింగ్ రిప్స్. ఓకే, ఫస్ట్ ఏమో ట్రూ రిప్స్, సెకండ్ వచ్చేసి ఫాల్స్ రిప్స్, అండ్ థర్డ్ వచ్చేసి ఫ్లోటింగ్ రిప్స్. ఇట్లా 3 టైప్స్ ఆఫ్ రిప్స్ అనేవి మనం గమనిస్తాం. బేసిక్గా రిప్స్ అనేవి మనకి ఎక్కడ ఉంటాయి, ప్రక్కటెముకలు అనేవి రొమ్ము భాగంలో ఉంటాయి కదా. సో ఈ రిప్స్ దేంతో కనెక్షన్లో ఉంటాయి అని అంటే మనకు మధ్యలో ఇక్కడ స్టెర్నమ్ అని ఒక బోన్ ఉంటుందండి. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది స్టెర్నమ్ అని. దీన్నే రొమ్ము ఎముక అని పిలుస్తాము. ఒకే ఒక బోను బాడీకి సెంటర్లో మధ్యలో సింగిల్గా ఉంటుంది, దాన్నే స్టెర్నమ్ అంటాం. దాన్ని టై బోన్ అని కూడా అంటాం, ఎందుకంటే టై చేసుకునే ప్లేస్లో ఉంది కాబట్టి. అది దాన్ని ఫ్లాట్ బోన్ అని కూడా అంటాం, ఎందుకంటే ఇట్లా ఫ్లాట్గా ఉంటుంది, సిలిండ్రికల్గా కాకుండా ఫ్లాట్గా ఉంటుంది, నునుపుగా ఉంటుంది. సో అలాంటి ఒక బోను రొమ్ము ఎముక అనేది మనకి ఎక్కడ ఉంటుందంటే సెంటర్లో మధ్యలో ఇట్లా ఒక రొమ్ము ఎముక ఉంటుంది. దీన్ని మనం ఏమని పిలుస్తామంటే స్టెర్నమ్ అనేసి పిలుస్తాం. తెలుగులో రొమ్ము ఎముక అని అంటూ ఉంటారు దాన్ని. ఇప్పుడు మనకి 3 టైప్స్ ఆఫ్ రిప్స్ ఉన్నాయి కదా. సో ఏంటా 3 టైప్స్? ట్రూ రిప్స్, ఫాల్స్ రిప్స్, ఫ్లోటింగ్ రిప్స్. ట్రూ రిప్స్ అని వేటిని అంటామంటే ఫస్ట్ పేర్ నుంచి 7th పేర్స్ ఆఫ్ రిప్స్ని మనం ట్రూ రిప్స్ అనేసి పిలుస్తాం. ఎందుకు అని అంటే ఈ 7 పేర్స్ ఆఫ్ రిప్స్ డైరెక్ట్లీ లేదా డార్స్లీ దే ఆర్ కనెక్టెడ్ విత్ ద స్టెర్నమ్. స్టెర్నమ్తో కనెక్షన్లో ఉంటాయి ఇలాగా, ఓకేనా, ఇలా. సో స్టెర్నమ్ లేదా రొమ్ము ఎముకతో ఇవన్నీ కూడా ఇట్లా కనెక్షన్లో ఉంటాయండి. అందుకని వీటిని మనం ఏమంటామంటే ట్రూ రిప్స్ అనేసి పిలుస్తాం. సో దే ఆర్ డైరెక్ట్లీ ఆర్ డార్స్లీ కనెక్టెడ్ విత్ ద స్టెర్నమ్. రొమ్ము ఎముకతో కలిపి ఉంటాయి కాబట్టి, రొమ్ము ఎముకతో అతుక్కొని కనెక్షన్లో ఉంటాయి కాబట్టి వాటిని ట్రూ రిప్స్ అని పిలుస్తాం. ఇంకా పోతే ఫాల్స్ రిప్స్. సో ఫాల్స్ రిప్స్ అని వేటిని అంటామంటే రిమైనింగ్ 8, 9, 10 ఈ 3 పేర్స్ రిప్స్ని ఫాల్స్ రిప్స్ అని పిలుస్తాం. ఎందుకు అని అంటే ఈ ఫాల్స్ రిప్స్ స్టెర్నమ్తో కాకుండా, ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ స్టెర్నమ్ దే ఆర్ కనెక్టెడ్ విత్ ద 7th పేర్ లైక్ దిస్. ఓకే, సో 7th పేర్ అంటే 7వ జత రొమ్ము ఎముకతో ఈ 3 ఇట్లా కనెక్షన్లో ఉంటాయి. స్టెర్నమ్తో ఉండకుండా 7వ జత రొమ్ము ఎముకతో కలిపి ఈ 3 ఉంటాయన్నమాట. అందుకని వీటిని మనం ఫాల్స్ రిప్స్ అని పిలుస్తాం. సో దే ఆర్ కనెక్టెడ్ విత్ ద 7th పేర్ ఇన్స్టెడ్ ఆఫ్ స్టెర్నమ్. దోస్ ఆర్ లైక్ ఫాల్స్ రిప్స్, దట్ ఈస్ 8, 9, 10 పేర్స్. ఓకే, ఇంకా రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ ద 2 పేర్స్ అంటే లాస్ట్ 11th పేర్ అండ్ 12th పేర్, ఈ 2 పేర్స్ రిప్స్ దేంతో కనెక్షన్లో ఉంటాయి అని అంటే వాటిని మనం ఫ్లోటింగ్ రిప్స్ అన్నాం. అంటే దే డు నాట్ కనెక్టెడ్ విత్ ఎనీ అదర్ రిప్స్, దేంతో కనెక్షన్లో ఉండవు. జస్ట్ చెస్ట్లో ఏమవుతాయంటే మజిల్లో ఇరుక్కొని అట్లా ఫ్లోట్ అవుతూ తేలియాడుతూ ఉంటాయన్నమాట ఇవి 2. అందుకు వీటిని మనం ఫ్లోటింగ్ రిప్స్ అనేసి మనం పిలుస్తాం. ఇట్లా మనకి 3 టైప్స్ ఆఫ్ రిప్స్ అనేవి ఉంటాయి, ప్రక్కటెముకలు అనేవి మన శరీరంలో ఉంటాయన్నమాట. సో ఫస్ట్ పేర్ నుండి 7th పేర్ రిప్స్ని మనం ట్రూ రిప్స్ అనేసి పిలుస్తాం. వై? బికాస్ దే ఆర్ డైరెక్ట్లీ కనెక్టెడ్ విత్ ద స్టెర్నమ్. అండ్ 8, 9, 10 పేర్స్ ఆఫ్ రిప్స్ని ఫాల్స్ రిప్స్ అని అంటాం. వై? బికాస్ ఇన్స్టెడ్ ఆఫ్ స్టెర్నమ్ దే ఆర్ డైరెక్ట్లీ కనెక్టెడ్ విత్ ద 7th పేర్. అండ్ ఫ్లోటింగ్ రిప్స్ అంటే దే డు నాట్ కనెక్టెడ్ విత్ ఎనీ అదర్ బోన్, దే ఆర్ జస్ట్ సింప్లీ ఫ్లోటింగ్ లైక్ దిస్ ఆన్ చెస్ట్ రీజ్. ఓకే, సో చెస్ట్లో ఇలా ఫ్లోట్ అవుతూ తేలియాడుతూ ఉంటాయి. అందుకే వీటిని తేలియాడే ప్రక్కటెముకలు లేదా ఫ్లోటింగ్ రిప్స్ అనేసి మనం పిలుచుకుంటూ ఉంటాం. ఎన్ని పేర్స్ ఉన్నాయి? 2 పేర్స్ ఉన్నాయి. ఏంటా 2 పేర్స్? 11th పేర్, 12th పేర్. ఈ రెండింటిని మనం ఏమని పిలుస్తాం అంటే ఫ్లోటింగ్ రిప్స్ అనేసి మనం పిలుచుకోవడం జరుగుతుంది. ఈ రిప్స్ అనేవి ఏ అస్థిపంజరం కిందకు వస్తాయి? మన శరీరంలో 2 రకాలైన అస్థిపంజరాలు ఉన్నాయి కదా, అక్షీయ అస్థిపంజర వ్యవస్థ, పరదీయ అస్థిపంజర వ్యవస్థ. యాక్సియల్ స్కెలిటన్ సిస్టమ్ అండ్ అపెండిక్యులర్ స్కెలిటన్ సిస్టమ్. యాక్సియల్ అంటే ఏంటంటే, యాక్సిస్ అంటే ఏంది? శరీరానికి సెంటర్లో మధ్యలో ఉన్న స్కెలిటన్ సిస్టమ్ని యాక్సియల్ స్కెలిటన్ సిస్టమ్ అని అంటాం. ఇలాగా. అపెండిక్యులర్ అంటే సైడ్కు ఉన్న స్కెలిటన్ సిస్టమ్ని అపెండిక్యులర్ స్కెలిటన్ సిస్టమ్ అని అంటాం. ఇప్పుడు నీ శరీరంలో హెడ్ అనేది నీకు బాడీకి సెంటర్లో ఉంది కదా, సో దట్ ఈస్ లైక్ యాక్సియల్ స్కెలిటన్ సిస్టమ్. రిప్స్ సెంటర్లో ఉన్నాయి కదా, యాక్సియల్. బ్యాక్ బోన్ సెంటర్లో ఉంది కదా, యాక్సియల్. స్టెర్నమ్ కూడా సెంటర్లో ఉంది కదా, యాక్సియల్. ఇవన్నీ యాక్సియల్.
అపెండికులర్ అంటే సైడ్కి. ఇప్పుడు మన హ్యాండ్స్ ఉన్నాయి, సైడ్ ఉంది, సో హ్యాండ్స్. షోల్డర్స్ కూడా సైడ్కి ఉన్నాయి, సో షోల్డరు, హ్యాండ్, లెగ్స్, హిప్స్, బటక్లో ఉన్న బోన్స్, ఇవన్నీ అపెండికులర్ స్కెలెటన్ సిస్టమ్కి వస్తాయి. యాక్సియల్లో టోటల్ మనకి ఎన్ని బోన్స్ ఉంటాయి అని అంటే 80 బోన్స్ ఉంటాయండి. అపెండికులర్ స్కెలెటన్ సిస్టంలో మొత్తం 126 బోన్స్ ఉంటాయి. రెండు కలిపితే 206 బోన్స్ అనేవి మనకు రావాలి. ఈ రిప్స్ అనేవి దేనికి ఎగ్జాంపుల్ అని అంటే యాక్సియల్ స్కెలెటన్ సిస్టమ్కి ఎగ్జాంపుల్. ఎన్ని బోన్స్ ఉంటాయనంటే 12 pairs ఆర్ 24 బోన్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో అవి తేలియాడే ఎముకలు. సో ఆప్షన్ 4 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అండర్స్టూడ్? నెక్స్ట్ క్వశ్చన్, వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద కరెక్ట్ పేర్. క్రింది వాణిలో ఒకటి సరైంది కాదు. అదేంటిది? క్లోరోఫిల్ కన్వర్షన్ ఆఫ్ ఎనర్జీ. క్లోరోఫిల్ అనేది శక్తి మార్పిడి చేస్తుంది. క్రోమోప్లాస్ట్ కలర్లెస్. క్రోమోప్లాస్ట్ అనేవి వర్ణరహితము. యంగ్ టొమాటోస్ ల్యూకోప్లాస్ట్. లేత టొమాటోలు ల్యూకోప్లాస్ట్. గ్రీన్ చిల్లీ క్లోరోప్లాస్ట్. పచ్చి మిరపకాయలు క్లోరోప్లాస్ట్. వీటిల్లో ఏది ఇన్కరెక్ట్ మ్యాచ్ అని అంటే కనుక ఇప్పుడు మనకి ప్లాంట్స్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్ పిగ్మెంట్స్ ఉంటాయండి. సో ఏంటవి అని అంటే ఫస్ట్ వచ్చేసి మనకి క్లోరోఫిల్ కదా. సో క్లోరోఫిల్ అనేది దీన్ని మనం తెలుగులో పత్రహరితము అనేసి పిలుస్తాం. ఇది ప్లాంట్లో ఏం పని చేస్తుంది అని అంటే ఫోటోసింథసిస్ లేదా కిరణజన్య సంయోగ క్రియలో పాల్గొంటుంది. ఈ క్లోరోఫిల్ ఎక్కడున్నాయి? ఇప్పుడు లీఫ్ని కనుక మీరు సెక్షన్ కటింగ్ చేసి చూస్తే లీఫ్లో బాహ్య చర్మం ఉంటుంది, పైన అప్పర్ ఎపిడర్మిస్ ఉంటుంది. ఈ అప్పర్ ఎపిడర్మిస్ కింద సిలిండ్రికల్ సెల్స్ అని ఇలా ఉంటాయి. సిలిండ్రికల్ సెల్స్ ఉంటాయి. ఓకే, లేదా స్పాంజ్ సెల్స్ కూడా ఉంటాయి. వీటిని మీసోఫిల్స్ అంటాం. యాక్చువల్లీ మీసోఫిల్ సెల్స్ ఉంటాయి. ఓకే, మీసోఫిల్ సెల్స్లో సరళ కణజాలాలు అని పిలుస్తాము. ఈ కణజాలాల్లో గ్రీన్ కలర్లో ఏముంటాయి అని అంటే క్లోరోఫిల్ పిగ్మెంట్స్ అనేవి ఉంటాయండి. మీ అందరికీ తెలుసు ప్లాంట్లో ఫోటోసింథసిస్ ఎక్కడ జరుగుతుంది అని అంటే ఏం చెప్పాలి అని అంటే క్లోరోఫిల్ ఎక్కడైతే ఉంటుందో అక్కడల్లా ఫోటోసింథసిస్ జరుగుతుంది అని చెప్పాలి. ఇప్పుడు ఆ క్లోరోఫిల్ ఏడైనా ఉండని, ఇప్పుడు కొన్ని చిన్న చిన్న మొక్కలు అయితే ఎంటైర్ ప్లాంట్ మొత్తం క్లోరోఫిల్ ఉంటుంది. అంటే ఎంటైర్ ప్లాంట్ మొత్తం గ్రీన్ కలర్లో ఉంటుంది కదా. అంటే ఎంటైర్ ప్లాంట్ మొత్తం గ్రీన్లో ఉంది అంటే దాని అర్థం ఎంటైర్ ప్లాంట్ మొత్తం క్లోరోఫిల్ ఉంటుంది. క్లోరోఫిల్ ఎక్కడుంటే అక్కడల్లా ఫోటోసింథసిస్ అవుతుంది. అది రూట్ అవ్వచ్చు, స్టెమ్ అవ్వచ్చు, ఫ్రూట్ అవ్వచ్చు, ఫ్లవర్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. క్లోరోఫిల్ ఉందా దానిపైన ఫోటోసింథసిస్ జరగాలి. క్లోరోఫిల్ ఉందా ఆ పార్ట్ గ్రీన్ కలర్లో ఉండాలి. ఓకేనా, అలా జరుగుతాయి అన్నమాట. ఇప్పుడు మనకి ఈ క్లోరోఫిల్స్ ఎక్కడ ఉంటాయి అని అంటే మీసోఫిల్ సెల్స్లో క్లోరోఫిల్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఈ క్లోరోఫిల్లో ఫోటోసింథసిస్ అనేది జరుగుతుంది. ఓకే, కిరణజన్య సంయోగ క్రియ జరుగుతుంది. ఈ ఫోటోసింథసిస్ దీంట్లోనే ఎందుకు జరుగుతుంది అని అంటే కనుక ఇన్ని సెల్స్ ఉన్నాయి, అది ఒక కలర్ పిగ్మెంట్. అంటే ప్లాంట్ గ్రీన్ కలర్లో ఉండడానికి రీజన్ క్లోరోఫిల్. సో ఎందుకు జరుగుతుంది దాంట్లోనే అని అంటే కనుక ఇప్పుడు మనకు ఫోటోసింథసిస్ జరగాలంటే ఈక్వేషన్ ఏంటి? 6CO2 ప్లస్ 12H2O gives rise C6H12O6 plus 6O2 plus 6H2O. ఇది ఈక్వేషన్. ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్, ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ క్లోరోఫిల్ పిగ్మెంట్. క్లోరోఫిల్ అంటే పత్రహరితం. ఓకే, అంటే ఈ 4 మెయిన్ సబ్స్టాన్సెస్ ఏంటివి? కార్బన్ డైఆక్సైడ్, వాటరు, సన్లైట్, క్లోరోఫిల్. ఈ 4గిట్లో ఏది లేకపోయినా జరగదు ఫోటోసింథసిస్. 4 కంపల్సరీ ఉండాలి. ఇక్కడ సన్ నుంచి వచ్చే ఎలక్ట్రాన్స్, ఇప్పుడు సన్ ఏం చేస్తుంది? ఇప్పుడు సన్లైట్ ఉంటేనే ఫోటోసింథసిస్ జరుగుతుందా? సన్లైట్ లేకపోతే ఫోటోసింథసిస్ జరగదా? అయితే ఇప్పుడు మనం ఇళ్లల్లో కొన్ని మొక్కలను పెంచుకుంటూ ఉంటారు. సో మనీ ప్లాంట్స్ అవన్నీ. ఇప్పుడు ఇంటి లోపలికి సన్ వచ్చి లైట్ ఇయ్యడు కదా, మరి ఇళ్లల్లో పెరిగే మొక్కల్లో ఫోటోసింథసిస్ జరుగుతుందా జరగదా? అంటే జరుగుతుంది ఆబ్వియస్లీ. ఇప్పుడు ప్లాంట్ బ్రతకాలంటే దానికి ఫుడ్ కావాలి. ఫుడ్ కావాలంటే చచ్చినట్టు ఫోటోసింథసిస్లో ఇన్వాల్వ్ అవ్వాల్సిందే. ఇప్పుడు మనం ఏమన్నా ఫుడ్ పెడితే రోజు పొద్దున లేచి 2 ఇడ్లీలు 2 బోండాలు దోశలు పెడితే అవేమన్నా తింటాయా? లేదు. అంటే ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటేనే దే కెన్ సర్వైవ్, అదర్వైజ్ దే కాన్ బి సర్వైవ్ కదా. మరి ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలంటే కంపల్సరీ ఫోటోసింథసిస్లో ఇన్వాల్వ్ అవ్వాలి. మరి ఎలా ఇన్వాల్వ్ అవుతాయంటే ఇక్కడ సన్ మాత్రం ఏమి ఇస్తున్నాడు? ఎనర్జీని ఇస్తున్నాడు. అంటే సన్ రేస్ నుంచి ఫోటాన్స్, ఎలక్ట్రాన్స్ రిలీజ్ అవుతున్నాయి. వాటి త్రూ సర్టెన్ ఎనర్జీ అనేది వస్తుందన్నమాట. ఆ ఎనర్జీ వల్ల ఏమవుతుందంటే ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్, వాటర్ 2 సపరేట్గా ఉన్నాయి కదా. ఇవి 2 సపరేట్గా ఉన్న సబ్స్టాన్సెస్ 2 ఒకదానితో ఒకటి ఫ్యూజ్ అవ్వాలి, 2 కలవాలి. కలివి ఒక కొత్త ప్రోడక్ట్ ఇవ్వాలి, గ్లూకోజ్. ఆ కలవడానికి కొంచెం ఎనర్జీ కావాలి, ఆ ఎనర్జీని సన్ ఇస్తారు. ఓకేనా, ఇక్కడ కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ ఇక్కడ ఉన్నవే వచ్చాయి కదా, సపరేట్గా ఏం రాలేదు కదా.
సో అవి రెండు ఫ్యూజ్ అవ్వడానికి దే రిక్వైర్డ్ సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ, దట్ ఎనర్జీ ఇస్ ట్రాప్టెడ్ ఫ్రమ్ ద సన్ అని చెప్తాం. ఇప్పుడు మనకి ఇళ్లలో కార్బన్ డైఆక్సైడ్ ఎలాగో మనం రెస్పిరేషన్ ప్రాసెస్ త్రూ మనమే రిలీజ్ చేస్తాం, తీసుకుంటాయి. మరి వాటర్ అంత ప్రేమగా పెంచుకుంటున్నాం కాబట్టి మనం వాటర్ వేస్తాం. క్లోరోఫిల్ బై డిఫాల్ట్ ప్లాంట్లో ఉంటుంది. మరి సన్లైట్ ఎట్లా అంటే సన్ ఓన్లీ ఎలక్ట్రాన్స్ ఇస్తున్నాడు కాబట్టి, ఫోటాన్స్ ఎనర్జీ ఇస్తున్నాడు కాబట్టి, ఇళ్లలో మనం లైట్స్ ఆన్ చేస్తాం కదా, ట్యూబ్ లైట్స్. ఆ ట్యూబ్ లైట్స్లో అల్ట్రావైలెట్ రేడియేషన్స్ ఉంటాయి. ఎప్పుడైతే నువ్వు లైట్ ఆన్ చేస్తావో అల్ట్రావైలెట్ రేడియేషన్స్ వల్ల ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా రిలీజ్ అవుతాయి. ఆ రిలీజ్ అయిన ఎలక్ట్రాన్స్ని ప్లాంట్స్ ట్రాప్ చేసుకుంటాయి. ఓకే, నువ్వు సెల్ ఫోన్లో లైట్ వేసినా కూడా ఎలక్ట్రాన్స్ రిలీజ్ అవుతాయి. టార్చ్ లైట్ వేసుకొని ప్లాంట్ దగ్గర ఇలా కూర్చొని ఉండవు 4-5 hours, ఫోటోసింథసిస్ అయిపోతుంది. సో ఎలక్ట్రాన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఆ ఎలక్ట్రాన్స్ ఆ ఎనర్జీని యూజ్ చేసుకొని ఇవి ఫోటోసింథసిస్లో పాల్గొంటాయి. మరి ఆ ఎలక్ట్రాన్స్ని ట్రాప్ చేసేది ఏది అంటే ఈ క్లోరోఫిల్ పిగ్మెంటే ఎలక్ట్రాన్స్ని ట్రాప్ చేస్తుంది. అందుకే ఫోటోసింథసిస్ క్లోరోఫిల్లోనే జరుగుతుంది అని చెప్తాం మనం. ఓకే, ఇప్పుడు సన్లైట్ ఎక్స్పోజ్ అయినప్పుడు ఈ సన్లైట్ని ట్రాప్ చేసేది ఏది అని అంటే ఈ క్లోరోఫిల్ పిగ్మెంట్సే సన్లైట్ని ట్రాప్ చేస్తాయి. సన్లైట్ని ట్రాప్ చేసి ఫోటోసింథసిస్లో ఇన్వాల్వ్ అవుతాయి. ఫోటోసింథసిస్లో ఇన్వాల్వ్ అయ్యి ఫుడ్ మెటీరియల్స్ని ప్రిపేర్ చేస్తాయి. అందుకే వీటిని కిచెన్ హౌసెస్ ఆఫ్ ద సెల్ అనేసి పిలుస్తాం. ఓకే, కిచెన్ హౌసెస్ ఆఫ్ ద సెల్ అనేసి మనము వీటిని పిలుచుకుంటాం. ఓకే, అండ్ మీకు తెలుసు కదా క్లోరోఫిల్ చూడడానికి స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఇలా క్లోరోఫిల్ ఉంటుందండి. ఈ క్లోరోఫిల్లో గ్రానాస్ ఉంటాయి. గ్రానా ఏంటంటే ఇక్కడ చిన్న చిన్న రౌండ్స్ వేస్తున్నాయి కదా, ఈ ఒక్క రౌండ్ని మనం ఏమని పిలుస్తామంటే థైలకాయిడ్స్ అనేసి పిలుస్తాం. ఓకే, ఈ రౌండ్స్ అన్నీ కాయిన్స్ ఒకదాని మీద ఒకటి పేర్చినట్టు ఒక నంబర్ ఆఫ్ థైలకాయిడ్స్ ఉన్నాయి కదా, ఈ గ్రూప్ ఆఫ్ థైలకాయిడ్స్నే మనం ఏమని పిలుస్తామంటే గ్రానాస్ అని పిలుస్తామండి. సో ఈ గ్రానాస్ అన్నీ మనకి ఎందులో ఉంటాయంటే క్లోరోఫిల్లో ఇలా నంబర్ ఆఫ్ గ్రానాస్ ఉంటాయి. ఒక గ్రానాకి ఇంకొక గ్రానాకి మధ్యలో ఒక టిష్యూస్తో కొన్ని కనెక్షన్స్ ఉంటాయి. వీటిని మనం ఏమని పిలుస్తామంటే స్ట్రోమా అని పిలుస్తాం. గ్రానా అండ్ స్ట్రోమా. ఇప్పుడు క్లోరోఫిల్స్ ఫోటోసింథసిస్ 2 types ఉంటుంది. ఒకటి వచ్చి లైట్ ఫోటోసింథసిస్, 2 డార్క్ ఫోటోసింథసిస్ అండి. లైట్ ఫోటోసింథసిస్ ఎందులో అవుతుంది అంటే గ్రానాలో లైట్ ఫోటోసింథసిస్ అవుతుంది. స్ట్రోమాలో మనకి డార్క్ ఫోటోసింథసిస్ స్ట్రోమాలో అవుతుంది. లైట్ ఫోటోసింథసిస్ వల్ల మొక్కలు ఆక్సిజన్ని రిలీజ్ చేస్తాయి. డార్క్ ఫోటోసింథసిస్లో మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తాయి. ఆ డార్క్ ఫోటోసింథసిస్ ఎప్పుడైతుందంటే నైట్ టైం అవుతుంది. లైట్ ఫోటోసింథసిస్ ఎప్పుడైతుందంటే సన్లైట్ డే ఉంటుంది కాబట్టి డే టైం అవుతుంది. అందుకే నైట్ టైం చెట్ల కింద పడుకోకూడదు అని అంటారు. ఎందుకంటే నైట్ టైం చెట్లన్నీ కూడా కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ని రిలీజ్ చేస్తాయి. ఓకేనా, సో కాబట్టి క్లోరోఫిల్ కన్వర్షన్ ఆఫ్ ఎనర్జీ అని అంటే క్లోరోఫిల్ సన్లైట్ నుంచి వచ్చే ఎనర్జీని కన్వర్ట్ చేసుకొని ఫోటోసింథసిస్లో ఇన్వాల్వ్ అయ్యి ఫుడ్ ప్రిపేర్ చేస్తుంది. అందుకే కిచెన్ హౌసెస్ ఆఫ్ ద సెల్ అంటాం. కాబట్టి ఈ స్టేట్మెంట్ మనకు కరెక్ట్ స్టేట్మెంట్. ఓకేనా, నెక్స్ట్ క్రోమోప్లాస్ట్ కలర్లెస్ అని అంటున్నారు కదా. సో చూడండి, క్రోమోప్లాస్ట్ అంటేనే దట్ ఈస్ లైక్ కలర్ పిగ్మెంట్. పేర్లోనే ఉంది. క్రోమో అంటే కలర్ పిగ్మెంట్, అంటే ఏదో ఒక కలర్ ఉండాలి. అక్కడ కలర్లెస్ అంటున్నారు, వర్ణరహితం అంటున్నారు కదా. మరి వర్ణరహితం కాదు కదా. సో కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్ కాబట్టి మన క్వశ్చన్ సరైనది కాదు అన్నారు కాబట్టి మేబీ ఇదే కరెక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు ప్లాంట్స్లో మనకి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్స్ అన్ని గ్రీన్లోనే ఉంటాయా, కొన్ని రెడ్ షేడ్ ఉన్నాయి, కొన్ని ఎల్లో షేడ్, బ్రౌన్ షేడ్, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు ప్లాంట్స్ ఒకవేళ ఎల్లో షేడ్లో కనిపించాయనుకోండి, ఎల్లో లీవ్స్ అంటే ఎల్లో లీవ్స్ కానీ, లేదా ప్లాంట్లో ఎల్లో ఫ్లవర్ కానీ, లేకపోతే ఇప్పుడు ఎల్లో క్యాప్సికమ్స్ ఉన్నాయి, లేకపోతే ఎల్లో సీడ్స్ ఉంటాయి, ఎల్లో లీవ్స్ ఉంటాయి. ఎల్లో కలర్ ఏదున్నా, ఇప్పుడు నీ స్కిన్ వైట్ ఉన్నా బ్లాక్ ఉన్నా రీజన్ మెలనిన్నే, ఎక్కువ తక్కువ అని చెప్తావు కానీ వేరే కలర్ పిగ్మెంట్ అయితే రాలేదు కదా. ఇక్కడ ప్లాంట్ బాడీ పార్ట్స్ ఏది ఎల్లోలో ఉన్నా దానికి రీజన్ ఏంటంటే గ్జాంథోఫిల్స్ అండి. ఓకే, గ్జాంథోఫిల్స్ వల్ల ఎల్లో కలర్లో ఉంటుంది. ఒకవేళ ఆరెంజ్ కలర్లో ఉంటే కెరోటినాయిడ్స్ అనేవి రీజన్. ఓకే, కెరోటినాయిడ్స్ అనేవి రీజన్. ఒకవేళ ప్లాంట్ బ్రౌన్ కలర్ కానీ లేదా పర్పుల్ కలర్లో ఉన్నాయనుకో దీనికి రీజన్ యాంథోసైనిన్స్ అనేవి రీజన్. ఓకే, యాంథోసైనిన్ అనేవి రీజన్. అలా కాకుండా ప్లాంట్ బాగా థిక్ బ్లడ్ రెడ్ కలర్లో ఉన్నాయనుకో, రెడ్ షేడ్లో, ఫైకోఎరిథ్రిన్ అనేవి రీజన్. ఫైకోఎరిథ్రిన్ అనే కలర్ పిగ్మెంట్ దీనికి రీజన్ అన్నమాట. అదే బ్లూ గ్రీన్ రెండు కాంబినేషన్లో ఉన్నాయనుకో ఫైకోసైనిన్ అనే కలర్ పిగ్మెంట్స్ రీజన్. ఫైకోబిలిన్స్ కూడా రీజన్ యాక్చువల్లీ. ఓకేనా,
అలా. అదే గ్రీన్ కలర్లో ఉన్నాయనుకో క్లోరోఫిల్ అనేది రీజన్. సో గ్రీన్ కలర్లో ఉంటే క్లోరోఫిల్ రీజన్, మిగతా కలర్స్లో ఉంటే ఈవి రీజన్. వీటన్నిటిని కలిపి మనం ఏమంటామంటే క్రోమోప్లాస్ట్లు అని పిలుస్తాము. ఏమని పిలుస్తాం? క్రోమోప్లాస్ట్ అని పిలుస్తాం. క్రోమోప్లాస్ట్. సో కాబట్టి క్రోమోప్లాస్ట్ అంటే కలర్ని ఇస్తాయి. ఇక్కడ కలర్ లెస్ అన్నారు కదా, అది రాంగ్. కలర్ని ఇస్తాయి, అది ఏ కలర్ అయినా ఇవ్వచ్చు. సో వాటిని మనం క్రోమోప్లాస్ట్ అనేసి చెప్తాం. ఇవి ప్లాంట్స్లో మనకు డిఫరెంట్ కలర్స్. ఇకపోతే యంగ్ టొమాటోస్ అండి. యంగ్ టొమాటోస్ ఏ కలర్లో ఉంటాయి అంటే వైట్ కలర్లో ఉంటాయి, అంతే కదా. యంగ్ లేత టొమాటోస్ అనేవి అప్పుడే వచ్చినప్పుడు వైట్ కలర్లో ఉంటాయి. సో వైట్ కలర్కి రీజన్ ఏంటంటే ల్యూకోప్లాస్ట్. ఇప్పుడు మీకు ల్యూకో అనే వర్డ్ ఎక్కడ కనిపించినా బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి, అది వైట్ అనేసి. ఇప్పుడు మనకు డబ్ల్యూబీసీ సెల్స్ని ల్యూకోసైట్స్ అని ఎందుకు అంటాం తెలుసా? ఆర్బీసీ సెల్స్ని ఎరిథ్రోసైట్స్ అని అంటారు. ఎరిథ్రో అంటే రెడ్ కాబట్టి రెడ్లో ఉన్నాయని. డబ్ల్యూబీసీ సెల్స్ని ల్యూకోసైట్స్ అని ఎందుకు అన్నామంటే ల్యూకో అంటే వైట్ కాబట్టి వైట్లో ఉన్నాయి కాబట్టి వైట్ బ్లడ్ సెల్స్ని ల్యూకోసైట్స్ అని పిలుస్తాం. అంటే ల్యూకో అనే వర్డ్ ఎక్కడ కనిపించినా గుర్తుపెట్టుకోండి, దట్ ఈస్ లైక్ వైట్ కలర్ అని అర్థం. ల్యూకోప్లాస్ట్ ఎందులో ఉంటుంది అని అంటే టొమాటోస్ వైట్ కలర్లో ఉంటుంది కాబట్టి, సో టొమాటోస్లో ల్యూకోప్లాస్ట్ అనే కలర్ పిగ్మెంట్ అనేది ఉంటుంది, దానివల్ల అది వైట్ కలర్లో ఉంటుంది. కాబట్టి అది కూడా కరెక్ట్ మ్యాచే. ఓకేనా. ఇంకా ఫోర్త్ వన్ వచ్చేసి గ్రీన్ చిల్లీస్ అండి. గ్రీన్ చిల్లీస్ అంటే చిల్లీస్ గ్రీన్ కలర్లో ఉండడానికి రీజన్ నేను ఇప్పుడే చెప్పా కదా, ప్లాంట్లో ఏ పార్ట్ ఆ కలర్లో ఉంటే దానికి రీజన్ అదే కలర్. ఇప్పుడు ప్లాంట్లో ఏ పార్ట్ గ్రీన్లో ఉన్నా క్లోరోఫిల్లే, ఏ పార్ట్ ఎల్లోలో ఉన్నా గ్జాంథోఫిల్లే, ఏ పార్ట్ రెడ్లో ఉన్నా ఫైకోఎరిథ్రినే, ఏ పార్ట్ ఆరెంజ్లో ఉన్నా కెరోటినే, అట్లా అనమాట. సో గ్రీన్ చిల్లీ గ్రీన్లో ఉండడానికి రీజన్ క్లోరోప్లాస్ట్. క్లోరోప్లాస్ట్ ఉంది కాబట్టి చిల్లీలో కూడా అవుతుందా ఫోటోసింథసిస్ అంటే అవుతుంది, చిల్లీలో కూడా అవుతుంది. సో కాబట్టి అది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. సో ఆప్షన్ 2 అనేది మనకి ఇక్కడ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్, సరైంది కాదు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చదవండి. ఏ ప్లాంట్ హ్యాస్ బైసెక్షువల్ ఫ్లవర్స్, యూ వాంట్ టు క్రాస్ పాలినేట్ దోస్ ఫ్లవర్స్, యూ హ్యావ్ టు. ఒక మొక్క ద్విలింగ పుష్పాలను కలిగి ఉన్నది, వాటిలో పరపరాగ సంపర్కం జరపడానికి నువ్వేం చేస్తావు? పరపరాగ సంపర్కం జరపాలంటే మనం ఏం చేయాలి అని అంటే, ఇప్పుడు మనకి పాలినేషన్ అనేది 2 టైప్స్ ఉందండి. ఒకటి క్రాస్ పాలినేషన్. ఓకే, ఒకటి వచ్చేసి క్రాస్ పాలినేషన్, దీన్నే మనం పరపరాగ సంపర్కం అని పిలుస్తాం. ఒకటి సెల్ఫ్ పాలినేషన్, దీన్ని ఆత్మ పరాగ సంపర్కం పిలవాలి. ఓకేనా. ఇలా 2 పరాగ సంపర్కాలు జరుగుతాయి. మరి పుష్పాలు కూడా మనకి రెండు పుష్పాలు ఉంటాయి. ఒకటి బైసెక్షువల్ అంటే ద్విలింగ పుష్పాలు, రెండోది యూనిసెక్షువల్ అంటే ఏకలింగ పుష్పాలు. బైసెక్షువల్ అంటే ఫీమేల్ గ్యామెట్ మేల్ గ్యామెట్ రెండు ఒకే పుష్పంలో ఉంటే బైసెక్షువల్. ఓకే, సో బైసెక్షువల్ మీన్స్ ఇఫ్ దెర్ ఈస్ ఫీమేల్ గ్యామెట్ అండ్ మేల్ గ్యామెట్ ఆర్ ప్రజెంట్ విత్ ఇన్ 1 ఫ్లవర్, దట్ ఈస్ బైసెక్షువల్. అలా కాకుండా ఏదో ఒకటి, ఏదర్ ఫీమేల్ కానీ ఏదర్ మేల్ గ్యామెట్ కానీ రెండిట్లో ఏదో ఒకటే ఉంటే దాన్ని యూనిసెక్షువల్ ఫ్లవర్ అని అంటాం. ఇప్పుడు బైసెక్షువల్ ఫ్లవర్ ఎలా ఉంటుంది? సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇది ఫీమేల్ గ్యామెట్. ఓకే, ఫీమేల్ గ్యామెట్ ఇలా ఉంటుందండి. ఫ్లవర్ మధ్యలో ఫీమేల్ గ్యామెట్ ఇలా ఉంటుంది. సో దీన్ని ఓవరీస్ అంటాం, దీని లోపల ఎగ్స్ ఉంటాయి, ఓవ్యూల్స్ ఉంటాయి. ఓకే, ఈ ఫీమేల్ గ్యామెట్కి ఎల్లో కలర్లో పోలన్ గ్రెయిన్స్ ఉంటాయి. ఓకే, దీన్ని మనం మేల్ గ్యామెట్ అని పిలుస్తాం. దిస్ ఈజ్ లైక్ మేల్ గ్యామెట్. ఈ మేల్ గ్యామెట్ ఇది వచ్చేసి ఫ్లవర్. పటెల్స్ అంటే రేకులు. ఇవి వచ్చేసి క్యాలిక్స్, రక్షక పత్రాలు అని పిలుస్తాం. సో ఇవి ప్లాంట్లో ఉన్న పార్ట్స్ అన్నమాట. ఓకే, వీటినేమో ఆకర్షణ పత్రాలు లేదా పటెల్స్ అని పిలుస్తాము. ఈ గ్రీన్ కలర్లో ఉన్నవి రక్షక పత్రాలు లేదా క్యాలిక్స్ అనేసి పిలుస్తాము. ఈ మధ్యలో రెడ్ ఉండేది అండాశయం, అండకోశం లేదా గైనీషియం అనేసి పిలుస్తాము. ఓకే, గైనీషియం అంటే అండకోశం అని అర్థం. ఈ ఎల్లోలో ఉండేది ఆండ్రీషియం అని పిలుస్తాం. ఆండ్రీషియం అంటే ఏంటి, పరాగకోశం అని అర్థం. ఇట్లా మనకి 4 పార్ట్స్ అనేవి ఫ్లవర్లో మనం అబ్జర్వ్ చేస్తాం. ఇప్పుడు ఇది బైసెక్షువల్ ఫ్లవర్ అండి, ఇది బైసెక్షువల్ ఫ్లవర్. అదే నీకు ఓన్లీ యూనిసెక్షువల్ ఫ్లవర్ కావాలంటే, ఓన్లీ ఒకవేళ 2 కాకుండా ఏదో ఒక గ్యామెటే ఉందనుకోండి, ఓన్లీ ఫీమేల్ గ్యామెటే ఇలా ఉందనుకోండి ఫ్లవర్ లోపల,
ఇది ఫీమేల్ గ్యామెట్. ఇలా ఉన్నప్పుడు ఇది నీకు బైసెక్షువల్ ఫ్లవర్ అవ్వదు, యూనిసెక్షువల్ ఫ్లవర్ అవుతుంది. ఆ యూనిసెక్షువల్ ఫ్లవర్లో అది మేల్ ఆ ఫీమేల్ అంటే ఏం చెప్పాలి? ఫీమేల్ ఫ్లవర్ అవుతుంది, ఎందుకంటే ఫీమేల్ ఆర్గాన్స్. అదే మేల్ ఫ్లవర్లో ఫీమేల్ ఆర్గాన్స్ ఉండవు, ఓన్లీ ఏముంటాయంటే మేల్ ఆర్గాన్సే ఉంటాయి, అంటే పోలెన్ గ్రెయిన్స్ మాత్రమే ఉంటాయి. ఇది వచ్చేసి మేల్ ఫ్లవర్ అన్నమాట. ఇది మేల్, ఇది ఫీమేల్. ఇప్పుడు మనకు పాలినేషన్ అనేది 2 టైప్స్ కదా. సెల్ఫ్ పాలినేషన్ అంటే ఏంటంటే ద పాలినేషన్ ఈజ్ హ్యాపెండ్ విత్ ఇన్ 1 ఫ్లవర్. ఒకే ఫ్లవర్లో ఒకే పుష్పంలో పాలినేషన్ జరిగితే, పరాగ సంపర్కం జరిగితే దాన్ని నువ్వు ఆత్మ పరాగ సంపర్కం లేదా సెల్ఫ్ పాలినేషన్ అనాలి. అది ఎక్కడ జరగచ్చు? బైసెక్షువల్ ఫ్లవర్లో జరగచ్చు. ఎందుకంటే బైసెక్షువల్ ఫ్లవర్లో మేల్ గ్యామెట్ ఫీమేల్ గ్యామెట్ రెండు ఉన్నాయి కాబట్టి ఇదే పుష్పంలో ఉన్న పరాగ రేణువులు ఇదే పుష్పంలో ఉన్న కీలాగ్రాన్ని కనుక చేరితే దాన్ని నువ్వేమనాలి అంటే ఆత్మ పరాగ సంపర్కం లేదా సెల్ఫ్ పాలినేషన్ అనేసి పిలవచ్చు. ఓకేనా? అదే క్రాస్ పాలినేషన్ జరగాలి అని అంటే ఒక మేల్ ఫ్లవరు ఇంకో ఫీమేల్ ఫ్లవర్ దగ్గరికి వెళ్తే, అంటే ఇక్కడ 2 ఫ్లవర్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి. సో 1 ఫ్లవర్ మేల్ గ్యామెట్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ టు అనదర్ ఫ్లవర్ ఫీమేల్ గ్యామెట్. ఓకే, ఒక ఫ్లవర్లో ఉన్న మేల్ గ్యామెట్ ఇంకో ఫ్లవర్లో ఉన్న ఫీమేల్ గ్యామెట్కి వెళ్తే దీన్ని పరపరాగ సంపర్కం లేదా క్రాస్ పాలినేషన్ అనేది నువ్వు చెప్పొచ్చు. ఇక్కడ నీ క్వశ్చన్లో ఏమడిగాడు? ఇవి నీ దగ్గర లేవు, నీకు వీటికి సంబంధం లేదు. నీ దగ్గర ఏముందంట? ద్విలింగ పుష్పం ఉంది, బైసెక్షువల్ ఫ్లవర్ ఉంది నీ దగ్గర, ఇవి లేవు. అంటే ఈ ఫ్లవర్ ఒకటే ఉంది. ఈ ఫ్లవర్లో ఆటోమేటిక్గా ఆత్మపరాగ సంపర్కం జరగచ్చు, జరగకపోవచ్చు. ఎందుకంటే ఈ ఫ్లవర్లో ఉన్న పోలెన్ గ్రెయిన్స్ ఇదే ఫ్లవర్లో ఉన్న స్టిగ్మా పోలెన్ రూల్ లేదు. ఎందుకంటే పాలినేషన్ అనేది ఇన్సెక్ట్స్ త్రూ అవుతుంది అనుకో, ఇన్సెక్ట్ ఈ ఫ్లవర్ మీద వాలి ఎత్తుకోబోయి ఇంకో ఫ్లవర్లో పడేదా? దానికి తెలుస్తుందా ఇందులోనే చేయాలని? తెలియదు కదా. సో అది అవ్వచ్చు, ఇది అవ్వచ్చు. దెర్ ఈస్ అ ఛాన్సెస్. ఓకే, 50-50 ఛాన్సెస్ అనమాట. ఇప్పుడు నీ దగ్గర ద్విలింగ పుష్పం ఉంటే దీంట్లో నువ్వు పరపరాగ సంపర్కం జరిపించాలంటే ఏం చేయాలి అని అడిగారు. ఏం చేస్తావు? ఆప్షన్స్ చూడండి. రిమూవ్ బోత్ ఆండ్రిషియం అండ్ గైనీషియం. ఆండ్రిషియము గైనీషియం అండకోశాన్ని, కేసరావల్ని రెండింటినీ రిమూవ్ చేస్తే, గ్యామెట్స్ని రిమూవ్ చేస్తే ఇంకా పరాగ సంపర్కం ఎలా చేస్తావు? చేయలేం కదా. రెండింటినీ తీసేయమంటున్నాడు. రెండింటినీ తీసేస్తే ఇంక ఎక్కడైతుంది పరాగ సంపర్కం? ఆకర్షణ పత్రాలు రక్షపత్రాలు అవుతుందా? అవ్వదు కదా. రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ అవి రెండే తొలగించడం అనేది తొలగిస్తే కాదు. సో రాంగ్ స్టేట్మెంట్. రిమూవ్ క్యాలిక్స్, రిమూవ్ కరల్లా. క్యాలిక్స్కి కరల్లాకి సంబంధమే లేదు. పాలినేషన్కి అవేమన్నా ఇన్వాల్వ్ అవుతున్నాయా? క్యాలిక్స్ కరల్లా ఏం ఇన్వాల్వ్ అవ్వట్లేదు కదా. క్యాలిక్స్ రక్షక పత్రాలు, అంటే లోపల ఉన్న అండకోశాన్ని రక్షిస్తూ ఉంటాయి. కరల్లా అనేవి ఆకర్షణ పత్రాలు, కీటకాలను ఆకర్షించడానికి రకరకాల రంగుల్లో ఉంటాయి. సో వాటి వల్ల పాలినేషన్ జరగదండి. అందుకే క్యాలిక్స్, కరల్లా రెండింటిని నాన్ ఎసెన్షియల్ ఆర్గాన్స్ అని అంటాం, అనావశ్యక అవయవాలు అని అంటాం. దేంట్లో? ఫ్లవర్లో. ఆండ్రిషియం, గైనీషియమే ఆవశ్యక, ఎసెన్షియల్ పార్ట్స్ అని చెప్పుకుంటాం. సో కాబట్టి ఇవి రెండు కూడా ఇర్రిలెవెంట్ ఆప్షన్స్. యాక్చువల్లీ బ్లైండ్గా ఎలిమినేట్ చేసేయచ్చు. వాటి మూడింటిని బ్లైండ్గా ఎలిమినేట్ చేసేయచ్చు. ఇక మిగిలింది నీకు ఒకటే, రిమూవ్ ఎయిదర్ గైనీషియం ఆర్ ఆండ్రిషియం. నువ్వు ఏదన్నా ఒకదాన్ని రిమూవ్ చేసినావు అనుకో, ఇప్పుడు ఏదర్ నువ్వు ఆండ్రిషియం రిమూవ్ చేసేసావు అంటే మేల్ పార్ట్ రిమూవ్ చేసేసావు, ఇంక ఉండేది ఫీమేల్ పార్టే కదా, అంటే ఇది ఒకటే ఉంటుంది. ఇప్పుడు ఇందులో మేల్ పార్ట్ లేనప్పుడు ఆత్మపరాగ సంపర్కం జరగడానికి వీల్లేదు కదా. అప్పుడు కంపల్సరీ పరపరాగ సంపర్కమే జరిపించాలి. అదే ఇది ఉంచి మేల్ పార్ట్ తీసేసినా కూడా మేలు లేనప్పుడు ఇందులో ఆత్మపరాగ సంపర్కం కూడా జరగదు కదా. అంటే వేరే ఫ్లవర్ యొక్క మేల్ పార్ట్స్ దీనికి హెల్ప్ కావాలి పరాగ సంపర్కం. సో అప్పుడు పరాగ సంపర్కం అనేవి ఆపోజిట్గా జరుగుతాయి. అంటే బైసెక్షువల్ ఫ్లవర్లో పరపరాగ సంపర్కం జరిపించాలంటే ఏదైనా ఒక మేల్ పార్ట్ని కానీ ఫీమేల్ పార్ట్ని కానీ తొలగించేస్తే అది బైసెక్షువల్ ఫ్లవరు యూనిసెక్స్గా కన్వర్ట్ అవుతుంది. ఆబ్వియస్లీ యూనిసెక్స్లో పరపరాగ సంపర్కమే జరుగుతుంది, ఆత్మపరాగ సంపర్కం జరగడానికి ఇక్కడ ఛాన్స్ లేదు కాబట్టి. ఓకేనా? సో కాబట్టి 4th ఆప్షన్ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, అలా ఆలోచించాలి. ఆప్షన్స్ని ఎలిమినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలిమినేట్ చేసేస్తే ఏదో ఒకటి దొరుకుతుంది లాస్ట్కి. అండర్స్టూడ్? నెక్స్ట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్ ఈజ్ సీన్ ద లైఫ్ హిస్టరీ ఆఫ్. ఏకాంతర తరం దీని జీవిత చరిత్రలో చూడవచ్చు అని అంటున్నారు. ఫ్రాగ్, సెలజినెల్లా, కాక్రోచ్ అండ్ మస్కిటో. సో ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్ అనేది ఏంటిది అని అంటే మొక్కలలో ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్ మొక్కలలో జరుగుతుందండి. మొక్కలలో ఏంటంటే ప్లాంట్స్లో 2 స్టేజెస్ ఉంటాయి.
హ్యాప్లాయిడ్ స్టేజ్, డైప్లాయిడ్, మొత్తం యాక్చువల్లీ 3 ఉంటాయి. ఒకటి హ్యాప్లాయిడ్ స్టేజ్, 2 డైప్లాయిడ్ స్టేజ్, మూడోది హ్యాప్లాయిడ్ డైప్లాయిడ్ స్టేజ్, 2 కలిపిన ఒక స్టేజ్. ఇట్లా 3 స్టేజెస్ ఉంటాయి. అదే ఒక పెద్ద కాన్సెప్ట్ యాక్చువల్లీ ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్ అనేది. మొత్తానికి అదైతే దేంట్లో జరుగుతుంది అంటే మొక్కలలో జరుగుతుంది. ఓకేనా. ఇక్కడ మొక్కలలో మనకి ఏముంటాయంటే గ్యామెటోఫైట్స్ ఉంటాయండి. ఓకే, గ్యామెటోఫైట్స్ ఉంటాయి. అండ్ ఆల్సో సాప్రోఫైట్ ఉంటుంది. గ్యామెటోఫైట్, సాప్రోఫైట్. సో గ్యామెటోఫైట్ ఏం చేస్తాయి, సాప్రోఫైట్ ఏం చేస్తాయి అని అంటే, గ్యామెటోఫైట్ ఏమో గ్యామెట్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. గ్యామెట్స్ అంటే ఏంటి, స్పర్మ్స్, ఎగ్స్ అని దాని అర్థం. ఓకే, గ్యామెట్స్, మేల్ గ్యామెట్, ఫీమేల్ గ్యామెట్. మేల్ గ్యామెట్ ఈజ్ స్పర్మ్, ఫీమేల్ గ్యామెట్ ఈజ్ ఎగ్. సో గ్యామెట్స్ అంటే స్పర్మ్స్, ఎగ్స్. సో ఈ గ్యామెట్స్ అనేవి ఏ స్టేట్లో ఉంటాయి అని అంటే హ్యాప్లాయిడ్ స్టేట్లో ఉంటాయి. హ్యాప్లాయిడ్ స్టేట్ అంటే ఏంటంటే, ఇప్పుడు సెల్ మధ్యలో క్రోమోజోమ్స్ గన ఇట్లా జతలు జతలుగా ఉంటే వాటిని మనం డైప్లాయిడ్ స్టేట్ అనేసి పిలుస్తాం. అలా కాకుండా సింగిల్ కాపీ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటే, ఇది డబుల్ కాపీ ఆఫ్ క్రోమోజోమ్, సింగిల్ కాపీ ఆఫ్ క్రోమోజోమ్ ఉంటే దీన్ని హ్యాప్లాయిడ్ స్టేట్ అని పిలుస్తాం. మన శరీరంలో 2 రకాల కణాలు ఉన్నాయండి. ఒకటి సొమాటిక్ కణాలు అని పిలుస్తాం, శారీరక కణాలు. 2 ప్రత్యుత్పత్తి కణాలు లేదా జర్మ్ సెల్ అని పిలుస్తాం. సొమాటిక్ కణాలు మేల్స్లో, ఫీమేల్స్లో ఎవరిలో అయినా ఒకటే. టోటల్గా మన బాడీలో 23 జతల క్రోమోజోములు ఉన్నాయి కదా. ఈ 23 జతల క్రోమోజోముల్లో 22 జతల క్రోమోజోములు సొమాటిక్ సెల్స్లో ఉంటాయి. అవన్నీ జతలు జతలుగా ఉంటాయి. సో వీటిని ఆటోజోమ్స్ అని అంటాము. ఆటో అంటే సేమ్ అని అర్థం, అంటే మేల్స్లో, ఫీమేల్స్లో ఇద్దరిలో సేమ్ అని అర్థం. ఇక మిగిలింది జర్మ్ సెల్స్. జర్మ్ సెల్స్ అని వేటిని అంటామంటే స్పర్మ్, ఎగ్ రెండింటిని జర్మ్ సెల్ అంటాం. అవి కాకుండా నీ బాడీలో ఉన్న మిగతా అన్ని సెల్స్ని సొమాటిక్ సెల్స్ అంటాం. ఇప్పుడు జర్మ్ సెల్స్లో క్రోమోజోమ్స్ జతలుగా ఉండవు, సింగిల్గా ఉంటాయి. ప్లస్ ఇవి ఇద్దరిలో సేమ్ ఉండవండి, వేరే వేరే ఉంటాయి. ఒకవేళ మేల్స్లో అయితే XY, ఫీమేల్స్లో అయితే XX. ఓకే, వీటిని మనం అల్లోజోమ్స్ అనేసి పిలుస్తాం. సో ఇట్లా హ్యాప్లాయిడ్, డైప్లాయిడ్ స్టేట్స్ ఉంటాయి. గ్యామెటోఫైట్ అంటే దేని కిందకు వస్తుంది, స్పర్మ్, ఎగ్ కిందకు వస్తుంది కదా. మేల్ గ్యామెట్ అంటే స్పర్మ్, ఫీమేల్ గ్యామెట్ అంటే ఎగ్. సో స్పర్మ్, ఎగ్ కిందకు వస్తుంది కాబట్టి దాంట్లో ఉన్న క్రోమోజోమ్స్ అన్నీ జతలుగా లేకుండా సింగిల్ కాపీస్గా ఉంటాయి. ఆ సింగిల్ కాపీస్గా ఉండేదాన్ని నువ్వేమనాలి అని అంటే హ్యాప్లాయిడ్ స్టేట్ అనాలి. ఓకేనా. మరి సాప్రోఫైట్ అంటే ఏంటంటే, సాప్రోఫైట్ కాదు, స్పోరోఫైట్ అండి ఇది, సారీ, స్పోరోఫైట్. ఓకే, స్పోరోఫైట్, గ్యామెటోఫైట్, స్పోరోఫైట్. స్పోరోఫైట్. స్పోరోఫైట్ అంటే ఏంటంటే ఇవి స్పోర్స్ని ప్రొడ్యూస్ చేస్తాయండి. స్పోర్స్ని మనం బీజాలు అనేసి చెప్పుకుంటాం. ఓకే, స్పోర్స్ని ఏమంటామంటే బీజాలు అనేసి చెప్తాం. ఇది మోస్ట్లీ మనకు అసెక్షువల్ రిప్రొడక్షన్లో జరుగుతుంది. కొన్నిట్లో సెక్షువల్, అసెక్షువల్ రెండిట్లో జరుగుతుంది. సో స్పోరోఫైట్స్ స్పోర్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ స్పోర్స్ ఏమో ఏ స్టేట్లో ఉంటాయి అని అంటే డైప్లాయిడ్ స్టేట్లో ఉంటాయన్నమాట. డైప్లాయిడ్ స్టేట్లో ఉంటాయి. 2N, అది N, ఇది 2N. డైప్లాయిడ్ స్టేట్లో ఉంటాయి. ఇట్లా 2 స్టేజెస్ అనేవి ప్లాంట్స్లో మనం అబ్జర్వ్ చేస్తాం. గ్యామెటోఫైట్, స్పోరోఫైట్. గ్యామెటోఫైట్ ఏమో గ్యామెట్స్ని ప్రొడ్యూస్ చేస్తే, స్పోరోఫైట్ ఏమో స్పోర్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. స్పోర్స్ డైప్లాయిడ్ స్టేట్ అంటే జతలు జతలుగా ఉంటాయి. గ్యామెట్స్ హ్యాప్లాయిడ్ స్టేట్ సింగిల్గా ఉంటాయి. ఇప్పుడు మనకేం జరుగుతుందంటే మొక్కలలో ఈ 2 జనరేషన్లు మనం అబ్జర్వ్ చేస్తాం. గ్యామెటోఫైట్ అబ్జర్వ్ చేస్తాము, స్పోరోఫైట్ రెండింటిని అబ్జర్వ్ చేస్తాం. సో గ్యామెటోఫైట్ స్పోరోఫైట్గా ఎప్పుడు కన్వర్ట్ అవుతుంది అని అంటే కనుక, సో గ్యామెటోఫైట్ స్పోరోఫైట్గా సింగమీ టైంలో కన్వర్ట్ అవుతుంది. సింగమీ అంటే ఏంటంటే ఫర్టిలైజేషన్ అని దాని అర్థం అండి. ఫర్టిలైజేషన్ అని దాని అర్థం. సింగమీ అంటే ఫర్టిలైజేషన్. ఇప్పుడు మనకు గ్యామెట్స్, మేల్ గ్యామెట్, ఫీమేల్ గ్యామెట్ ఉంది కదా. ఫీమేల్ గ్యామెట్ ఎగ్, మేల్ గ్యామెట్ స్పర్మ్. ఇవి 2 కలిసి ఫర్టిలైజేషన్లో ఇన్వాల్వ్ అవుతాయి. ఫర్టిలైజేషన్లో ఇన్వాల్వ్ అయినప్పుడు ఒక జైగోట్ అనేది ఫార్మేషన్ జరుగుతుంది. ఓకే, జైగోట్. సో దీన్ని మనము జైగోట్ అనేసి పిలుస్తాం. ఈ 2 జైగోట్ జరుగుతాయి. సో జైగోట్ జరిగి కొన్ని రోజుల తర్వాత సెల్ డివిజన్ జరిగి ఎంబ్రియో ఫామ్ అవుతుంది. ఆ ఎంబ్రియోనే స్పోరోఫైట్ స్టేజ్ అనేసి మనం పిలుస్తాం. ఎందుకంటే ఎంబ్రియోలో ఉన్న క్రోమోజోములన్నీ కూడా జతలు జతలుగా ఉంటాయి కాబట్టి స్పోరోఫైట్ స్టేజ్కి వస్తుంది. ఈ స్పోరోఫైట్ మళ్ళీ గ్యామెటోఫైట్గా కన్వర్ట్ అవ్వాలంటే ఇందులో ఉన్న నెంబర్ ఆఫ్ సెల్స్ ఉంటాయి కదా, ఈ సెల్స్నే మనము స్పోర్స్ అనేసి పిలుస్తాం. సో వీటిని స్పోర్స్ అనేసి పిలుస్తాం, బీజాలు అని పిలుస్తాం. ఎంబ్రియోలో ఉన్న సెల్స్నే స్పోర్స్ లేదా బీజాలు అని అంటాం. ఈ స్పోర్స్ మియాసిస్ డివిజన్ జరిగి మళ్ళీ గ్యామెటోఫైట్గా కన్వర్ట్ అవుతుందన్నమాట. మియాసిస్ డివిజన్. సో మియాసిస్ అంటే ఏంది, శేఖరణ విభజన, సమవిభజన. సో మియాసిస్ అంటే సమవిభజన జరుగుతుందన్నమాట.
ఓకే, సమవిభజన జరుగుతుంది. సో సమవిభజన జరిగి కణాలన్నీ కూడా విభజన చెంది మళ్ళీ మనకి కొత్త రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ అనేవి వస్తాయన్న. ఓకే, గ్యామెటోఫైట్స్ అనేవి మళ్ళీ ఫామ్ అవుతాయి. సో ఇట్లా గ్యామెటోఫైట్, స్పోరోఫైట్ ఇది ఒక పెద్ద సైకిల్. అంటే మొక్కలలో గ్యామెటోఫైట్ స్టేజ్ ఉంటుంది, స్పోరోఫైట్ స్టేజ్, 2 స్టేజెస్ మనము అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో ఈ ప్రాసెస్ దేంట్లో కనపడుతుంది అని అంటే దీన్ని ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్ అంటాం. అంటే ఆల్టర్నేషన్, ఒకసారి గ్యామెటోఫైట్, తర్వాత నెక్స్ట్ కొన్ని రోజుల తర్వాత స్పోరోఫైట్, అది మళ్ళీ గ్యామెటోఫైట్ అవుతుంది, మళ్ళీ స్పోరోఫైట్స్ వస్తాయి. సో అట్లా మనకు మియాసిస్ డివిజన్స్, ఫర్టిలైజేషన్స్ ఈ రెండింటి మధ్యలో జరిగే ఈ సైకిల్ని మనం ఏమంటామంటే ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్ అనేసి మనం చెప్పుకుంటాం. ఇవి ఎందులో జరుగుతుందంటే మొక్కలలో జరుగుతుందండి. ఇక్కడ మనకు ఆప్షన్స్లో ఫ్రాగ్ అన్నాడు. ఫ్రాగ్ అనేది ఒక అనిమల్ కాబట్టి ఇందులో జరగదు. తర్వాత కాక్రోచ్ కూడా అనిమలే, ఇందులో జరగదు. మస్కిటో కూడా అనిమలే, జరగదు. ఇక మిగిలింది సెలజినెల్లా అని అంటాం. సెలజినెల్లా అంటే ఏంటంటే ఇది ఒక రకమైన టెరిడోఫైట్కి సంబంధించిన ఒక మొక్క అండి. టెరిడోఫైట్ అంటే మీకు తెలుసు కదా. సో ఏంటి టెరిడోఫైట్? నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్, పుష్పించని మొక్కలలో 3 ఉంటాయి: థాలోఫైట్స్, బ్రయోఫైట్స్, టెరిడోఫైట్స్. సో వాటిల్లో వన్ ఆఫ్ ద ప్లాంట్ దట్ ఈస్ లైక్ టెరిడోఫైటా కేటగిరీకి సంబంధించిన సెలజినెల్లా ప్లాంట్ అనమాట. ఫర్న్స్ అంటే ఫర్న్స్ అన్ని టెరిడోఫైట్ కిందకి వస్తాయి. ఓకే, సో దట్ ఈస్ లైక్, సో సెకండ్ ఆప్షన్ అనేది మనకు ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద ఎవిడెన్సెస్ ఆఫ్ ఎక్స్టింక్ట్ అనిమల్స్ లెఫ్ట్ ఆన్ ఎర్త్ దట్ ఆర్ యూస్ఫుల్ ఇన్ ఎవాల్యూషన్ ఆఫ్ లైఫ్ ఆర్ జీవ పరిణామానికి ఉపయోగపడే భూమి మీద వదలబడిన గతించిన జీవుల అవశేషాల నిదర్శనశాలని ఏమంటాం? అంటే చనిపోయిన జీవులు, ఎక్స్టింక్షన్ అయిపోయిన జీవులు అంటే అంతరించిపోయిన జీవులు, వాటి యొక్క ఎవల్యూషన్ ఆఫ్ లైఫ్ కోసం వాటి యొక్క శరీర భాగాలు కనుక భూమి లోపల మనకు దొరికితే, సాయిల్లో దొరికితే వాటినే మనం ఏం చెప్తాము అని అంటే శిలాజాలు అనేసి మనం పిలుచుకుంటాం. ఫాజిల్స్ అని పిలుస్తాం. ఇప్పుడు డైనోసార్స్ అనేవి అంతరించిపోయినాయి కదా, వాటి యొక్క శరీర భాగాలు మనకు భూమి లోపల దొరుకుతాయి. సో వాటినే ఫాజిల్స్ అంటాం. ఇప్పుడు మనకు హిందూ డైనాసిటీ, ఆర్యన్ డైనాసిటీ, మౌర్యాస్, సో వీళ్ళందరూ చనిపోయారు. చనిపోయిన తర్వాత వాళ్ళ డెడ్ బాడీస్ అన్ని ఫాజిల్లో దొరుకుతాయి. ఫాజిల్లో దొరుకుతాయి. ఆ డెడ్ బాడీస్ని పరీక్షించి, ఆ బాడీ పార్ట్స్ని పరీక్షించి మేబీ వాళ్ళు ఎన్ని సంవత్సరాలు బతుకుండొచ్చు, వాళ్ళ బాడీలో ఉన్న మినరల్స్ కాంపోనెంట్స్ ఏంటివి, వీటన్నిటిని మనము అజమ్ చేస్తాం. ఓకే, వాటిని శిలాజాలు అనేసి పిలుస్తాం. ప్లాంట్స్లో లివింగ్ ఫాజిల్ అనే ఒక ప్లాంట్ ఉందండి. సో దేన్ని మనం లివింగ్ ఫాజిల్ అని పిలుస్తాము అని అంటే జింకో బిలోబా. ఓకే, జింకో బిలోబా అనే ఒక ప్లాంట్ని మనం లివింగ్ ఫాజిల్ అనేసి పిలుస్తాం. జింకో బిలోబా అనే ఒక ప్లాంట్ని మామూలుగా ఫాజిల్స్ చనిపోయిన తర్వాత దొరుకుతాయన్నా కదా, కానీ జింకో బిలోబా ప్లాంట్ యొక్క శరీర భాగాలు అది బ్రతుకున్నప్పుడే భూమి లోపల దొరుకుతాయంట దాని శరీర భాగాలు. సో అందుకే దాన్ని మనం జింకో బిలోబా అనేసి పిలుచుకుంటూ ఉంటాం. ఓకేనా. ఇంకా శిలాజాలను మండిస్తే ఇంధనాలు అవుతాయి, ఫ్యూయల్ వస్తుంది. ఓకే, ఇంకా పాదముద్రలు, ఎముకలు. సో ఎముకలు కూడా ఏమి దొరికినా శిలాజంగానే కన్సిడర్ చేస్తాం మనం, ఎముకలు దొరికినా కూడా. కాబట్టి థర్డ్ ఆప్షన్ అనేది దీనికి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. మెడిసిన్ ఫర్ డాగ్ బైట్ డిస్కవర్డ్ బై, కుక్క కాటుకి మందును కనిపెట్టిన వారు ఎవరు? ఎడ్వర్డ్ జెన్నర్, లూయిస్ పాస్చర్, రాబర్ట్ కోచ్, అలెగ్జాండర్ ఫ్లెమింగ్. ఓకే, సో ఎడ్వర్డ్ జెన్నర్ దేనికి మెడిసిన్ని కనిపెట్టారు అని అంటే స్మాల్ పాక్స్ అనే డిసీజ్కి మెడిసిన్. స్మాల్ పాక్స్ అనే డిసీజ్కి వ్యాక్సిన్ని కనిపెట్టిన సైంటిస్ట్ ఎవరు అని అంటే ఎడ్వర్డ్ జెన్నర్. ఫస్ట్ స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ని 1796లో ఈ వ్యాక్సిన్ని కనిపెట్టిన సైంటిస్ట్, అంటే ఫస్ట్ వ్యాక్సిన్ స్మాల్ పాక్స్ వ్యాక్సినే. అది ఎవరు కనిపెట్టారు అంటే ఎడ్వర్డ్ జెన్నర్ కనిపెట్టారు. సో అందుకే ఆయనని ఫాదర్ ఆఫ్ ఇమ్యూనాలజీ అని పిలుస్తాం. ఎందుకంటే వ్యాక్సిన్స్ ఏం చేస్తాయి, శరీరంలో ఇమ్యూన్ సిస్టమ్ని బిల్డ్ చేస్తాయి కదా, శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. కాబట్టి ఆ వ్యాధి నిరోధక శక్తి, ఇమ్యూన్ పవర్ని ఎన్హాన్స్ చేసే ఒక వ్యాక్సిన్ని కనిపెట్టిన సైంటిస్ట్ ఎడ్వర్డ్ జెన్నర్. కాబట్టి ఆయనని ఫాదర్ ఆఫ్ ఇమ్యూనాలజీ అని పిలుస్తాం. ఫస్ట్ జనరేటెడ్ వ్యాక్సిన్స్ డిస్కవర్డ్ బై ఎడ్వర్డ్ జెన్నర్, స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ 1796. ఈయన తర్వాత లూయిస్ పాస్చర్ 1885లో రేబీస్ డిసీజ్కి, అంటే కుక్క కాటుకు సంబంధించిన రేబీస్ డిసీజ్కి ఒక వ్యాక్సిన్ని కనిపెట్టారు. వాటిని మనం సెకండ్ జనరేషన్ వ్యాక్సిన్స్ అనేసి మనం పిలుస్తాం. అంటే కుక్క కాటికి మందును కనిపెట్టిన సైంటిస్ట్ ఎవరు అని అంటే లూయిస్ పాస్చర్ అండి. యాక్చువల్లీ
లూయిస్ పాస్చర్ 1870లోనే యాంథ్రాక్స్ డిసీజ్కి ఒక వ్యాక్సిన్ని ప్రిపేర్ చేసి ఏంటి పశువులలోకి ఎక్కించడం జరిగింది. ఎక్కించి పశువులలో ఈ యాంథ్రాక్స్ డిసీజ్కి కారణము సూక్ష్మజీవులు అని చెప్పి కనిపెట్టిన సైంటిస్ట్ ఫస్ట్ చెప్పింది ఎవరంటే లూయిస్ పాస్చర్. సో మైక్రో ఆర్గానిజమ్స్ మీద చాలా డీప్గా రీసెర్చ్ చేసి సో మైక్రో ఆర్గానిజమ్స్ వల్ల వచ్చే చాలా డిసీజెస్కి వ్యాక్సిన్ని కనిపెట్టారు. రేబీస్కి, యాంథ్రాక్స్కి, తర్వాత ఇంకా మనకి డిఫరెంట్ డిసీజెస్కి ఈయన ఏం చేశారంటే వ్యాక్సిన్స్ని మనకు డిస్కవర్ చేశారనమాట. ఇవన్నీ కూడా సెకండ్ జనరేటెడ్ వ్యాక్సిన్స్. రేబీస్ వ్యాక్సిన్ అనేది సెకండ్ జనరేటెడ్. స్మాల్ పాక్స్ వ్యాక్సిన్, రేబీస్ వ్యాక్సిన్ రెండూ కూడా ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్స్ అండి. సో ఏంటి ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్స్ అంటే వ్యాక్సిన్స్ మనకు డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఇప్పుడు మీకు వ్యాక్సిన్ అంటే ఏంటి? వ్యాక్సిన్ అంటే మీకు తెలుసు, లైక్ అది ఇమ్యూన్ సిస్టమ్ని బిల్డ్ చేస్తుంది. డిసీజ్ రాకముందే వేసుకోవాలి, ఒకవేళ ఫ్యూచర్లో వచ్చినా కూడా ఇమ్యూన్ సిస్టమ్ బిల్డ్ చేసి దాన్ని చంపేసి దాన్ని రానికుండా చేస్తుంది అని తెలుసు. కానీ వ్యాక్సిన్స్ ఇక్కడ రకరకాల వ్యాక్సిన్స్ ఉన్నాయి. ఆల్రెడీ నేను దీని మీద వీడియో చేసి అప్లోడ్ చేసా, ఒకసారి చూడండి. ఫస్ట్ లైవ్ అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్స్ లేదా యాక్టివేటెడ్ వ్యాక్సిన్స్ అని కొన్ని ఉన్నాయి. దీని తర్వాత ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్స్ కొన్ని ఉంటాయి. సో లైవ్ అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్స్ అంటే ఏంటి అని అంటే వైరస్ని, అంటే వ్యాక్సిన్లను మనం చనిపోయిన వైరస్లతోనే కదా ప్రిపేర్ చేస్తాము. సో వైరస్ని మొత్తం చనిపోకుండా, చంపేయకుండా 50% దాని యాక్టివ్నెస్ని ఇనాక్టివ్ చేసి వ్యాక్సిన్ని ప్రిపేర్ చేస్తారు. అంటే మొత్తానికి చంపేరు దాన్ని, జస్ట్ దాని యాక్టివిటీని తగ్గిస్తారనమాట. యాక్టివిటీని తగ్గిస్తే దాని ఎఫిషియన్సీ తగ్గుతుంది. సో అలాంటి వైరస్తోని వ్యాక్సిన్ని ప్రిపేర్ చేస్తే యాక్టివేటెడ్ వ్యాక్సిన్స్ అంటాం. ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్స్ అంటే ఏంటంటే వైరస్ని 100% మొత్తానికే చంపేసి దాని డెడ్ బాడీతోని వ్యాక్సిన్ని ప్రిపేర్ చేస్తారు. అలాంటి వ్యాక్సిన్స్ని ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్స్ అంటారు. సో ఇప్పుడు రేబీస్ కూడా ఇనాక్టివేటెడే, స్మాల్ పాక్స్ కూడా ఇనాక్టివేటెడే. అండ్ ఆల్సో రీసెంట్గా కోవిడ్ డిసీజ్కి కోవాక్సిన్ వేసుకున్నాం కదా, ఆ కోవాక్సిన్ కూడా ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్. ఓకే, ఇంకా కొన్ని కాంజుగేటెడ్ వ్యాక్సిన్స్ ఉంటాయి. అంటే వైరస్ బాడీ లోపల పాలీసాకరైడ్స్ని మాత్రమే సేకరించి వ్యాక్సిన్లను ప్రిపేర్ చేస్తే కాంజుగేటెడ్ వ్యాక్సిన్స్ అంటాం. వీటిని సబ్ యూనిట్ వ్యాక్సిన్స్ అంటారు. అంటే ఏదో ఒక యూనిట్ని మాత్రమే కలెక్ట్ చేసాం, మొత్తం వైరస్ని కాదు, వైరస్లో ఉన్న ఒక పార్ట్ని, ఒక యూనిట్ని కలెక్ట్ చేసి ప్రిపేర్ చేసాం కాబట్టి దోస్ ఆర్ లైక్ సబ్ యూనిట్ వ్యాక్సిన్స్. ఓకేనా? అవి ప్రోటీన్స్తో కూడా వైరస్లో ఉన్న ప్రోటీన్ని సపరేట్ చేసి ప్రోటీన్లో కూడా వ్యాక్సిన్ని ప్రిపేర్ చేస్తారు. ఇంకా టాక్సైడ్ వ్యాక్సిన్స్ అంటే ఏంటంటే వైరస్లో ఏదైతే టాక్సిన్ ఉందో, అంటే దేనివల్ల అయితే నీకు డిసీజ్ వస్తుందో ఆ పాయిజన్, ఆ విషాన్ని పిండేసి ఆ విషంతో వ్యాక్సిన్ని ప్రిపేర్ చేస్తే వాటిని టాక్సైడ్ వ్యాక్సిన్స్ అని పిలుస్తారు. ఓకేనా? అట్లా మనకి డాగ్ బైట్కి వ్యాక్సిన్ డిస్కవర్ చేసింది లూయిస్ పాస్చర్ అండి. ఓకేనా? ఇకపోతే రాబర్ట్ కోచ్, ఈయనని ఫాదర్ ఆఫ్ సెల్ బయాలజీ అనేసి పిలుస్తారండి. రాబర్ట్ కోచ్ 1665లో ఒక సెల్ని డిస్కవర్ చేసిన సైంటిస్ట్ ఎవరు అంటే రాబర్ట్ కోచ్. సో అది కూడా ఎందులో కనిపెట్టారు ఆ సెల్ని అని అంటే కనుక ప్లాంట్ సెల్ అండి. ఓక్ అనే ప్లాంట్లో సెల్స్ అన్నీ కూడా హనీ చాంబర్స్ లాగా స్క్వేర్ షేప్లో ఇలా ఉంటాయి అని కనిపెట్టిన శాస్త్రవేత్త ఎవరు అని అంటే రాబర్ట్ కోచ్ అనమాట. ఓకేనా? సరే, రాబర్ట్ హుక్ కదా కనిపెట్టింది. సరే, రాబర్ట్ హుక్ సెల్స్ని కనిపెట్టాడు. ఫాదర్ ఆఫ్ సెల్ బయాలజీ ఎవరు అని అంటే రాబర్ట్ హుక్, రాబర్ట్ కోచ్ కాదు. సో రాబర్ట్ కోచ్ ఏం చేశారనంటే సెల్ లోపల ఉన్న న్యూక్లియస్ లోపల క్రోమోజోమ్స్, డిఎన్ఏస్ ఉంటాయి కదా, వాటి యొక్క నేచర్ని, స్ట్రక్చర్ గురించి ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు అని అంటే ఈయనే రాబర్ట్ కోచ్ అని చెప్తాం. సో అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఏం చేశారు అని అంటే అలెగ్జాండర్ ఫ్లెమింగ్ వచ్చేసి పెన్సిలిన్ అనే యాంటీబయాటిక్ని కనిపెట్టారండి. ఓకే, పెన్సిలిన్ అనే యాంటీబయాటిక్ని దేంతోని పెన్సిలియం నొటాటమ్ అనే ఫంగస్ని యూజ్ చేసి, ఓకే, పెన్సిలియం నొటాటమ్ అనే ఫంగస్ని యూజ్ చేసి పెన్సిలిన్ అనే ఒక యాంటీబయాటిక్ని కనిపెట్టిన శాస్త్రవేత్త ఎవరు అని అంటే మనకు అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. యాక్చువల్లీ ఈ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ కనిపెట్టిన పెన్సిలియం నొటాటమ్ అనే ఫంగస్ నుంచి పెన్సిలిన్ని మనకు లంగ్ ఇన్ఫెక్షన్స్కి, ఆస్తమా కానీ, నిమోనియా కానీ, ఇలాంటి లంగ్ రిలేటెడ్ డిసీజెస్ ఏమైనా వస్తే సో దాంట్లో కూడా మనం వేసుకోవచ్చు అని చెప్పి ఆ డిసీజ్ని, మెడిసిన్ని యూజ్ చేయొచ్చు అని చెప్పి చెప్పారనమాట. ఓకేనా? సో ఆయన నెక్స్ట్. ఓకే, సో కాబట్టి సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్. ఎడ్వర్డ్ జెన్నర్ ఏమో స్మాల్ పాక్స్, లూయిస్ పాస్చర్ ఏమో రేబీస్, యాంథ్రాక్స్, రాబర్ట్ కోచ్ ఏమో, యాక్చువల్లీ రాబర్ట్ కోచ్ అనేది క్రోమోజోమ్స్, న్యూక్లియస్ ఆ నేచర్ని ఐడెంటిఫై చేశారు. అండ్ ఆల్సో
ఈయన కూడా లూయిస్ పాస్చర్ తోటి హెల్ప్గా ఆంథ్రాక్స్ డిసీజ్కి, రేబీస్ డిసీజ్కి ఈయన కూడా కొన్ని మెడిసిన్స్ని కనిపెట్టారండి. అంటే రాబర్ట్ కోచ్ కూడా దాంట్లో మనకి హ్యాండ్ ఉంది, పార్ట్ ఉంది. ఇక అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అంటే పెన్సిలిన్ అనే యాంటీబయాటిక్ని తయారు చేసింది అలెగ్జాండర్ ఫ్లెమింగ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, సపోజ్ ఏ స్టూడెంట్ ఆఫ్ 8th క్లాస్ కంప్లైంట్స్ దట్ హీ హ్యాస్ అ ఇయర్ ఎక్, ఫీవర్ అండ్ పెయిన్ ఇన్ ఓపెనింగ్ మౌత్. యాజ్ ఏ బయాలజీ టీచర్ యూ ఐడెంటిఫై ద డిసీజ్. 8వ తరగతి విద్యార్థి ఒకరు తనకు చెవి నొప్పి, జ్వరము, నోరు తెరుచుటకు కష్టంగా ఉందని తెలిపితే జీవశాస్త్ర ఉపాధ్యాయునిగా నీవు గుర్తించిన వ్యాధి ఏది? ఓకే, సో జీవశాస్త్ర ఉపాధ్యాయునిగా నువ్వు ఏ వ్యాధి ఉందని గుర్తిస్తావు అంటే సిమ్టమ్స్ ఏంటి? ఇయర్ ఎక్, చెవి నొప్పి వస్తుంది, ఫీవర్గా ఉంది, అండ్ ఆల్సో మౌత్ ఓపెన్ చేయడానికి కష్టమవుతుంది. సో అలాంటి సిమ్టమ్స్ ఉన్న డిసీజ్ ఏదని నువ్వు గుర్తిస్తావు అని అంటే, సో పెర్టిసిస్. పెర్టిసిస్ అంటే కోరింత దగ్గు అని అంటామండి. సో ఈ పెర్టిసిస్ అనే డిసీజ్, సో దీన్నే మనం వూఫింగ్ కాఫ్ అని కూడా పిలుస్తుంటాం. అంటే దగ్గేటప్పుడు లాస్ట్లో ఊఫ్ అనే సౌండ్ వస్తూ ఉంటుంది. ఇది లంగ్ ఇన్ఫెక్షన్స్ అనమాట. ఓకే, సో ఈ డిసీజ్ మనకు ఒక బ్యాక్టీరియా వల్ల వస్తుంది. దట్ ఈస్ లైక్ బ్యాక్టీరియల్ డిసీజెస్ అన్నమాట. ఓకే, పెర్టిసిస్ ఏ బ్యాక్టీరియా వల్ల వస్తుంది అని అంటే బోర్డుటెల్లా పెర్టిసిస్ అనే ఒక బ్యాక్టీరియా వల్ల వస్తుందండి. బోర్డుటెల్లా పెర్టిసిస్ అనే ఒక బ్యాక్టీరియా వల్ల వస్తుంది, లంగ్ ఇన్ఫెక్షన్ అది. దీనికి దగ్గు ఎక్కువగా వస్తుంది అంతే తప్ప చెవి నొప్పి లేకపోతే మౌత్ ఓపెన్ చేయలేకపోవడం. దగ్గు అంటేనే మౌత్ ఓపెన్ చేస్తే దగ్గాలి మనం. ఓకే, జాస్ అయితే లాక్ అవ్వదు. సో బోర్డుటెల్లా పెర్టిసిస్ వల్ల వస్తుంది. దీనికి డిపిటి అనే వ్యాక్సిన్ వేస్తాం, ట్రిపుల్ వ్యాక్సిన్ అంటాం దీన్నే. ఏంటి డిపిటి అంటే డిప్తీరియా, పెర్టిసిస్, టెటానస్ మూడింటికి కలిపి ఒకే వ్యాక్సిన్ ఇస్తారండి. దాన్ని డిపిటి వ్యాక్సిన్, ట్రిపుల్ వ్యాక్సిన్ అని పిలుస్తాం. సో కాబట్టి ఆ సిమ్టమ్స్ ఈ డిసీజ్ది కాదు, దగ్గుది కాదు. ఇంకా పోతే రుబెల్లా. రుబెల్లా తట్టు లేదా పొంగు అంటే ఇది కూడా లంగ్ ఇన్ఫెక్షనేనండి, లంగ్ ఇన్ఫెక్షనే. కాకపోతే దేనివల్ల ఈ డిసీజ్ వస్తుంది తట్టు అని అంటే కనుక ఆర్థోమిక్సో వైరస్ అనే ఒక వైరస్ వల్ల ఈ డిసీజ్ వస్తుంది. ఆర్థోమిక్సో వైరస్ అనే వైరస్ వల్ల ఈ డిసీజ్ వస్తుంది. దీని యొక్క మేజర్ సిమ్టమ్ ఏంటంటే చర్మం మీద పొంగు, అంటే చర్మానికి సంబంధించి చర్మం అంతా ఇన్ఫెక్షన్ అవుతుంది అనమాట. తట్టు, పొంగు అంటే రెడ్ కలర్ ర్యాషెస్ అనేవి ఎక్కువగా ఈ డిసీజ్కి వస్తూ ఉంటాయి. సో దట్ ఈస్ లైక్ రుబెల్లా లేదా తట్టు అనేసి మనం చెప్తాం. ఈ రుబెల్లాకి ఇంకొక పేరు ఏదంటే మీజిల్స్ అని కూడా చెప్తాం. తట్టు అంటే మీజిల్స్ అంటాం కదా, రుబెల్లా అన్న మీజిల్స్ అన్న ఒకటే అన్నమాట. ఓకేనా, ఇది. ఇకపోతే మమ్స్ అండి. మమ్స్ అంటే గవద బిళ్ళలు. ఈ డిసీజ్ దేనికి వస్తుంది అని అంటే, దేనివల్ల వస్తుంది అంటే మిక్సోవైరస్ పెరోటిడిస్ అనే ఒక వైరస్ వల్ల ఈ డిసీజ్ వస్తుందండి. మిక్సోవైరస్ పెరోటిడిస్ అనే ఒక వైరస్ వల్ల వేటికి వస్తుంది అంటే లాలాజల గ్రంథులు లేదా సలైవరీ గ్లాండ్స్కి వస్తుంది. మన బాడీలో 3 జతల లాలాజల గ్రంథులు ఉంటాయండి. ఒకటి సబ్ మ్యాండిబులర్ గ్లాండ్స్ అంటే అదో జంబికా గ్రంథులు అని పిలుస్తాం. రెండోది వచ్చి సబ్ లింగ్వల్ గ్లాండ్స్, అదో జిహ్వికా గ్రంథులు అని అంటాం. మూడోది పెరోటిడ్ గ్లాండ్స్, పెరోటిడ్ గ్రంథులు అని పిలుస్తాం. ఈ అదో మ్యాండిబులర్ అంటే ఎక్కడ ఉంటాయంటే, మ్యాండిబులర్ బోన్ అంటే ఏంది, లోయర్ జా బోన్ని మ్యాండిబులర్ బోన్ అంటాం కదా, అంటే లోయర్ జా కింద క్రింది దవడ కింద ఒక జత లాలాజల గ్రంథులు ఉంటాయి, అవి మ్యాండిబులర్ గ్లాండ్స్. లింగ్వల్ అంటే లాంగ్వేజ్, నాలుక కింద ఒక జత లాలాజల గ్రంథులు ఉంటాయి. సో దాన్ని మనం సబ్లింగ్వల్ గ్లాండ్స్ అనేసి పిలుస్తాం. పెరోటిడ్ గ్లాండ్స్ ఎక్కడ ఉంటాయి అంటే చెవి కింద, చెవి ఉంది కదా ఇయర్, బిలో ద ఇయర్, చెవి కింద ఒక జత లాలాజల గ్రంథులు ఉంటాయండి. వాటినే మనం ఏమని పిలుస్తామంటే పెరోటిడ్ గ్లాండ్స్ అనేసి పిలుస్తాం. ఈ గవద బిళ్ళలు అనే డిసీజ్ దేనికి వస్తుంది అంటే ఈ పెరోటిడ్ అనే గ్లాండ్స్కే వస్తుంది. ఆ గ్లాండ్స్కి మిక్సోవైరస్ పెరోటిడిస్ అనే ఒక వైరస్ వల్ల గ్లాండ్స్ అంతా కూడా స్వెల్ అయ్యి వాపు వచ్చి ఉబ్బుతుంది. ఉబ్బినప్పుడు ఈ జా కూడా నీకు ఏమవుతుంది అంటే ఇట్లా వాచినట్టు ఉబ్బినట్టు అనిపిస్తుంది. సో జా ఉబ్బడం వల్ల నువ్వు మౌత్, నోరు ఇట్లా అటు ఇటు ఓపెన్ చేయడానికి ఏమవుతుందంటే జాస్ అంతా కూడా పెయిన్ వస్తూ ఓపెన్ చేయలేవని. ఓకేనా, ఇంకా చెవి దగ్గర ఇవి ఉన్నాయి కాబట్టి ఇది వాయడం వల్ల ఏమవుతుందంటే చెవి లోపల ఉన్న మజిల్కి కూడా ఎఫెక్ట్ అయ్యి చెవి నొప్పి, సరిగా వినపడకపోవడం, ఇలాంటి సిమ్టమ్స్ అనేవి మనకు కనపడతాయి. సో కాబట్టి ఈ డిసీజ్ దేనిగా గుర్తిస్తాము అని అంటే గవద బిళ్ళలు లేదా మమ్స్గా గుర్తిస్తాం. ఈ గవద బిళ్ళలకి ఏ వ్యాక్సిన్ ఇస్తారు అంటే ఎంఎంఆర్ వ్యాక్సిన్ ఇస్తారు. ఎం అంటే మీజిల్స్ లేదా ఈ ఎం అంటే మమ్స్ అనుకోండి, గవద బిళ్ళలు. ఇక్కడ ఇంకో ఎం ఉంది కదా అంటే మీజిల్స్, పైన రుబెల్లా ఉంది కదా, ఆర్ అంటే రుబెల్లా. మీజిల్స్ అన్న రుబెల్లా అన్న ఒకటే అని చెప్పే కదా, మీజిల్స్ రుబెల్లా, మీజిల్స్ లేదా రుబెల్లాకి ప్లస్ మమ్స్కి
ఈ రెండింటికి కలిపి ఒకే వ్యాక్సిన్ ఇస్తారు, దాన్నే MMR వ్యాక్సిన్ అంటాం. అది కూడా కంబైన్డ్ వ్యాక్సిన్ అనండి. సో పెరోటిడ్ గ్రంథులకి ఈ వ్యాధి వస్తుందండి. ఓకేనా. సో చెవి నొప్పి, నోరు ఓపెన్ జాస్ లాక్ అయినా ఓపెన్ చేయలేక వెళ్తున్నాము అని అంటే ఇంకో డిసీజ్ ఉందండి, టెటానస్ అని, లాకుడ్జా అంటాం. ఆ లాకుడ్జా టెటానస్ వల్ల కూడా జాస్ ఓపెన్ చేయలేము. ఓకే, ఇట్లా. కానీ చెవి నొప్పి అయితే రాదు, దీనివల్ల చెవి నొప్పి కూడా వస్తుంది. ఇక మలేరియా, ప్లాస్మోడియం వైవాక్స్ అనే ప్రోటోజోవా వల్ల వస్తుంది. ఇది బ్యాక్టీరియా వైరస్ కాదు, ప్రోటోజోవల్ డిసీజ్. ప్లాస్మోడియం వైవాక్స్ అనే ఒక ప్రోటోజోవా వల్ల ఈ డిసీజ్ వస్తుందండి. సో ఫీమేల్ ఎనాఫిలిస్ మస్కిటో వల్ల స్ప్రెడ్ అవుతుంది, అది వెక్టార్. సో దీని డయాగ్నోసిస్ టెస్ట్ CBP టెస్ట్ చేస్తారు. దీనికి మెడిసిన్ క్లోరోక్వినోన్ అనే మెడిసిన్ని యూజ్ చేస్తారు. క్లోరోక్వినోన్ అనే మెడిసిన్. దీనికి ఇచ్చే వ్యాక్సిన్ వచ్చేసి RTS వ్యాక్సిన్ అని. ఈ వ్యాక్సిన్ని మలేరియా డిసీజ్కి చేస్తూ ఉంటారు. సో కంప్లీట్ బ్లడ్ పిక్చర్, దీని ఎఫెక్ట్ బ్లడ్ మీద పడుతుంది అనమాట. ఓకే, మైల్డ్ కంటిన్యూస్గా ఫీవర్ రావడం, బాడీ పెయిన్స్ ఎక్కువగా రావడం, సో బ్లడ్ క్వాంటిటీ తగ్గిపోవడం, ఇలాంటి సిమ్టమ్స్ అనేవి మనం మలేరియా డిసీజ్కి అబ్జర్వ్ చేస్తాం. సో ఆప్షన్ 3 ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద ఆర్డర్ ఆఫ్ స్టేజెస్ ఇన్ టిష్యూ కల్చర్. ఓకే, కణజాల వర్ధనంలోని వివిధ దశల క్రమాన్ని. టిష్యూ కల్చర్ అంటే ఏంది? హార్టికల్చర్ని ఇంప్రూవ్ చేయడానికి మన ఇండియన్ గవర్నమెంట్, ఈ ప్రపంచంలో అందరూ చేస్తున్నారులే, మన హార్టికల్చర్ డెవలప్ చేయడానికి, మొక్కల యొక్క అభివృద్ధిని పెంచడం కోసం టిష్యూ కల్చర్ అనే ఒక మెథడ్ని తీసుకొచ్చారు. అంటే టిష్యూ కల్చర్ అనే ఈ మెథడ్ని యూజ్ చేసి ల్యాబొరేటరీలో మొక్కల్ని ప్రిపేర్ చేస్తారండి. ఓకే, అంటే దీనివల్ల ఉపయోగం ఏంటి అని అంటే కనుక తక్కువ టైంలో, తక్కువ ప్రదేశంలో తొందరగా మొక్కలని సృష్టిస్తారనమాట. అలాంటి ఒక టెక్నిక్ని మనం కణజాల వర్ధనం లేదా టిష్యూ కల్చర్ అనేసి పిలుస్తాం. ఆ ఆర్డర్స్ అడిగారు ఫస్ట్ టిష్యూ కల్చర్ చేయాలంటే ఏం చేయాలి అని అంటే కనుక ల్యాబొరేటరీలో నువ్వు దీన్ని టోటిపోటెన్సీ, ఓకే, టోటిపోటెన్సీ అనే మెథడ్ సహాయంతో చేస్తారండి. యాక్చువల్లీ టోటిపోటెన్సీ అంటే ఏంటంటే మొక్కలోని ఏదైనా ఒక కణాన్ని తీసుకొని ఆ కణం ద్వారా కొత్త మొక్కని సృష్టించడాన్ని టోటిపోటెన్సీ అని అంటారు. ఓకే, మొక్కలో ఏదో ఒక సెల్లే, ఇప్పుడు మనం క్లోనింగ్ చేస్తారు కదా, ఒక సెల్ తీసుకొని కొత్త బాడీని సృష్టిస్తారు కదా, అట్లా మొక్కలలో ఓన్లీ ఒక కణాన్ని తీసుకొని ఆ ఒక్క కణం వల్ల ఒక జీవిని సృష్టించడాన్ని మనం ఏమని పిలుస్తామంటే టోటిపోటెన్సీ అనేసి మనం పిలుస్తాం అన్నమాట. ఒక జీవిని సృష్టించడం, ఒక కణం నుంచి ఒక జీవిని సృష్టించడాన్ని టోటిపోటెన్సీ అంటాం. దీనివల్ల కణజాల వర్ధనం అనేది వచ్చింది. సో ఏంటి స్టెప్స్, కణజాల వర్ధనం ఎలా చేయాలి అని అంటే, నువ్వు ఏదైనా ఏ ప్లాంట్ నుంచి అయితే కణజాలాన్ని సేకరించాలనుకుంటున్నావో ఫస్ట్ ఆ ప్లాంట్ని నువ్వు చూస్ చేసుకోవాలి. ఓకే, ఆ ప్లాంట్ని చూస్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత కణజాలాన్ని నువ్వు గ్రో చేయడానికి ఒక మీడియంని, న్యూట్రియంట్ మీడియంని ప్రిపేర్ చేయాలి. న్యూట్రియంట్ మీడియం అంటే పోషకాల మాధ్యమం అని పిలుస్తాం. ఈ పోషకాల మాధ్యమం న్యూట్రియంట్ మీడియంని ఎలా ప్రిపేర్ చేస్తారు అంటే, ఇందులో ఏమేం న్యూట్రియంట్స్ యాడ్ చేస్తారు అంటే కార్బోహైడ్రేట్స్ని యాడ్ చేయాలి, తర్వాత ప్రోటీన్స్ని యాడ్ చేయాలి. ఓకే, ప్రోటీన్స్ అంటే నథింగ్ బట్ అమైనో యాసిడ్స్ని యాడ్ చేస్తామండి. అమైనో యాసిడ్స్ యాడ్ చేయాలి, దానికి కావాల్సిన కొన్ని మినరల్స్ అనేవి యాడ్ చేయాలి. అంటే మొక్క పెరగాలంటే నైట్రోజన్, కాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం ఇవన్నీ కావాలి కదా, ఆ మినరల్స్ అన్నీ యాడ్ చేయాలి. తర్వాత కొన్ని విటమిన్స్ని యాడ్ చేయాలి. ఓకే, విటమిన్స్ని యాడ్ చేసి దీన్ని న్యూట్రియంట్ మీడియం అని పిలుస్తాం. దీని లోపల కొన్ని హార్మోన్స్ కూడా, ప్లాంట్ హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో వాటినే సైటోకైనిన్ హార్మోన్, అంటే సెల్ డివిజన్ని ఎన్హాన్స్ చేసే ఒక హార్మోన్. సైటాలజీ, సైటో అంటే సెల్ కదా, కైనిన్ అంటే డివిజన్, అంటే కణ విభజనని పెంచేది, కణ విభజనని ఎన్హాన్స్ చేసే ఒక హార్మోన్ మొక్కలలో ఉండేది సైటోకైనిన్. తర్వాత ఆక్సిన్స్ అంటే ఏంటంటే గ్రోత్ హార్మోన్ను ఆక్సిన్ అని పిలుస్తామండి. ఈ ఆక్సిన్స్ కణజాలంలో రూట్స్ని, షూట్స్ని, కాండాలని, వేర్లని, వాటి యొక్క గ్రోత్ని పెంచేలా చేస్తాయి. అందుకే దాన్ని గ్రోత్ హార్మోన్ అని పిలుస్తాం. ఈ రెండు హార్మోన్స్ని కూడా ఉంచితే తొందరగా కణజాలం అనేది మొక్కలాగా పెరుగుతుంది అనమాట, అభివృద్ధి చెందుతుంది. ఇలాంటి ఒక న్యూట్రియంట్ మీడియంని తీసుకోవాలి. ఓకేనా, ఈ న్యూట్రియంట్ మీడియంని తీసుకొని ఇప్పుడు నువ్వు దాన్ని పక్కన పెట్టుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక టెస్ట్ ట్యూబో లేకపోతే ఏదో ఒక కంటైనర్ తీసుకున్నావు. ఈ కంటైనర్లో నువ్వు ప్రిపేర్ చేసిన న్యూట్రియంట్ మీడియం ఏదైతే ఉందో ఆ మీడియంను ఇందులో పెట్టావు. అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, అమైనో యాసిడ్స్, విటమిన్స్, ఆక్సిన్స్,
సైటోకైనిన్ హార్మోన్లు అవన్నీ న్యూట్రియంట్ మీడియం ఉంది కదా, ఈ మీడియంని ఇందులో పెట్టావు. పెట్టిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి, నువ్వు ఆల్రెడీ ఒక ప్లాంట్ని చూస్ చేసావు కదా, ఈ ప్లాంట్లో ఏదైనా ఒక కణజాలాన్ని చూస్ చేసుకోవాలి. ఓకే, ఏదైనా ఒక కణజాలాన్ని కట్ చేసుకొని చూస్ చేసుకోవాలి. ఈ కణజాలాన్ని కట్ చేసుకొని సెలెక్ట్ చేసిన తర్వాత ఈ కణజాలాన్ని డిస్టిలైజేషన్ చేయాలి. అంటే దాంట్లో సూక్ష్మజీవులు ఏమీ లేకుండా ఓకే డిస్టిలైజేషన్ చేయాలి. అంటే డిస్టిల్డ్ వాటర్ ఉంటుంది కదా, డిస్టిల్డ్ వాటర్తో దాన్ని ఫస్ట్ క్లీన్ చేయాలి. క్లీన్ చేసిన తర్వాత సోడియం లైక్ హైపోకెమికల్స్ కొన్ని ఉంటాయి, ఆ కెమికల్స్ని మైక్రోబియల్ ఇన్ఫెక్షన్స్ ఏమీ యూజ్ చేయకుండా ఆ కెమికల్స్ని దాంట్లో యూజ్ చేసి అండ్ ఆల్సో స్టెరిలైజ్ చేయాలి. స్టెరిలైజేషన్ అంటే ఏంటంటే మైక్రో ఆర్గానిజమ్స్, బ్యాక్టీరియాస్, వైరల్, ఫంగస్ ఇలాంటి ఇన్ఫెక్షన్స్ అవి ఏమీ లేకుండా స్టెరిలైజేషన్ చేయాలి. స్టెరిలైజేషన్ చేసి కంప్లీట్గా క్లీన్ చేసిన ఒక క్లీన్డ్ టిష్యూ అనేది ఇది. ఓకే, కణజాలం అనేది ఇది, ఆ మొక్క నుంచి సెలెక్ట్ చేసిన కణజాలం. అది నువ్వు ఏ పార్ట్ నుంచి సెలెక్ట్ చేసావో అది నీ ఇష్టం. చేసిన తర్వాత దీన్ని ఈ ప్రిపేర్ చేసిన ఈ డిస్టిలైజేషన్ చేసిన ఈ టిష్యూని లేదా ఈ కణజాలాన్ని నువ్వేమని పిలుస్తావు అని అంటే ఎక్స్ప్లాంట్ అని పిలుస్తాం. ఓకే, దీన్ని ఏమని పిలుస్తామంటే ఎక్స్ప్లాంట్ అని పిలుస్తాం. ఈ ఎక్స్ప్లాంట్ని ఇప్పుడు నువ్వు ప్రిపేర్ చేసుకున్న ఈ న్యూట్రియంట్ మీడియంలోకి దీన్ని నువ్వు ఇంపోర్ట్ చేస్తావు. సో దీంట్లో యాడ్ చేసినప్పుడు ఈ కణజాలము ఇందులో ఉన్న న్యూట్రియంట్ మీడియంలో లైక్ మనకు కార్బోహైడ్రేట్స్, మినరల్స్, వైటమిన్స్, అమినో యాసిడ్స్, సైటోకైనిన్, ఆక్సిన్స్ అవన్నీ ఉన్నాయి కదా, వీటి యొక్క సహాయంతో ఏమవుతుందంటే ఇది పెరగడము, ఈ మొక్క అనేది పెరగడం అనేది స్టార్ట్ చేస్తుంది అనమాట. ఓకే, అంటే సెల్ డివిజన్లో ఎన్హాన్స్ అవుతుంది. నువ్వు చేసిన ఎక్స్పెరిమెంటు అంటే ఇప్పుడు నీకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎక్స్ప్లాంట్లో ఒక 10 కణాలు ఉన్నాయి, ఈ 10 కణాలను కలిపి నువ్వు కణజాలం అన్నావు అనుకో, ఈ కణజాలాన్ని నువ్వు తీసుకొచ్చి న్యూట్రియంట్ మీడియంలో పెట్టినప్పుడు అదే 10 కణజాలాలు ఉండవు. ఇందులో ఉన్న న్యూట్రిషన్స్ని తీసుకొని గ్రో అనేది డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది కదా, ఆ డెవలప్మెంట్ స్టార్ట్ అయ్యి ఇంకొన్ని కణాలని అది ఏర్పరచుకుంటుందన్న. అలా ఏర్పరచుకున్న దాన్ని నువ్వేమంటావంటే కాలస్ అని పిలుస్తావు. ఓకే, కాలస్ అంటే ఏం లేదండి, దానికి బాడీ పార్ట్స్ ఇంకా అప్పుడే రావు, రూట్స్, స్టెమ్, లీవ్స్ ఏం రావు. జస్ట్ నువ్వు పెట్టిన కణజాలానికి కణ విభజన జరిగి ఇంకొక కొన్ని కణాలను ఏర్పరచుకుంటుంది, అలాంటి దాన్నే కాలస్ అనాలి. ఇప్పుడు ఆల్గేస్కి ఇప్పుడు మనం శైవలాలు ఉన్నాయి కదా, సో శైవలాలన్నీ కూడా థాలోఫైటా కేటగిరీ కిందకు వస్తాయి. థాలోఫైటా అంటే ఏంది, థాలో అంటే బాడీ, ఫైట్ అంటే ప్లాంట్, అంటే వితౌట్ బాడీ స్ట్రక్చర్ ప్లాంట్స్ని థాలోఫైట్స్ అంటాం కదా, అంటే ఆల్గేస్ని మనం ఏమంటామంటే థాలస్ అని పిలుస్తాం. థాలస్ అంటే బాడీ లేని వాటిని థాలస్. ఆల్గేస్ దగ్గరికి వస్తే ఆల్గేస్కి శరీరానికి బాడీ ఉండదు, అంటే రూట్స్, స్టెమ్, లీఫ్ ప్రాపర్గా డెవలప్ అయి ఉండదు, సో కాబట్టి వాటిని థాలస్ అంటాం. అదే ఇక్కడ వీటికి కూడా బాడీ పార్ట్స్ సరిగా డెవలప్ అవ్వవు, వాటిని కాలస్ అనాలి. ఓకే, కాలస్ అనేసి మనం పిలుచుకుంటాం. సో ఈ కాలస్ ఏం చేస్తుందంటే ఈ మీడియంలో గ్రో అయ్యి అందులో ఉన్న సైటోకైనిన్, ఆక్సిన్స్ తీసుకొని కొన్ని రోజుల తర్వాత దీని ఒక ప్రాపర్ ఇంక్యుబేషన్ పీరియడ్లో ప్రాపర్ టెంపరేచర్ని దీనికి మనం మెయింటైన్ చేయాలి. సో ప్రాపర్ టెంపరేచర్ ఎలా మెయింటైన్ చేయాలి, ఎక్స్ప్లాంట్ని ఇంపోర్ట్ చేసినప్పుడే ఎక్స్ప్లాంట్లో ఒక ప్రాపర్ టెంపరేచర్ అనేది మనం ఫిక్స్ చేయాలండి. సో 121 degrees సెంటిగ్రేడ్ యొక్క టెంపరేచర్లో ఓకే దీన్ని ఎక్స్ప్లాంట్ని స్టెరిలైజ్ ఎలా చేయాలో చెప్తున్నా. 121 degrees సెంటిగ్రేడ్ టెంపరేచర్లో 15 pounds ప్రెషర్ పెట్టి 15 minutes కన్నా దీన్ని ఉంచితే ఇది స్టెరిలైజ్ అయిపోతుంది. ఓకే, ఎక్స్ప్లాంట్ స్టెరిలైజ్ అవుతుంది 121 degrees సెంటిగ్రేడ్. ఎందుకంటే బ్యాక్టీరియాస్ హైయెస్ట్ టెంపరేచర్లో కూడా సర్వైవ్ అవుతాయి, అవన్నీ చచ్చిపోవాలి. 15 pounds ప్రెషర్ పెట్టి 15 minutes కన్నా హీట్ చేస్తే ఈ ఎక్స్ప్లాంట్ అనేది స్టెరిలైజ్ అయిపోతుంది. ఆ స్టెరిలైజ్ అయిన ఎక్స్ప్లాంట్ని తీసుకొని వచ్చి మనము ఎందులో పెట్టాలి అని అంటే ఇందులో పెట్టాలన్నమాట. ఓకే, దేంట్లో అంటే దట్ ఈస్ లైక్ ఈ మీడియంలో పెడితే ఈ మీడియంలో కణ విభజన జరిపి ఏమవుతుందంటే కొన్ని రోజుల తర్వాత ఒక కొత్త న్యూ ప్లాంట్ అనేది అంటే ఫస్ట్ వచ్చేసి రూట్ సిస్టమ్ ఫామ్ అవుతుంది. రూట్ సిస్టమ్ తర్వాత ఆక్సిన్స్, సైటోకైనిన్స్ ఉన్నాయి కాబట్టి రూట్ సిస్టమ్, షూట్ సిస్టము అన్ని ఫామ్ అయ్యి ఒక కొత్త ప్లాంట్ అనేది, న్యూ ప్లాంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో దీన్ని మనం కణజాల వర్ధనం అంటాం. సో హార్టికల్చర్ని ఇంప్రూవ్ చేయడానికి దీన్ని తీసుకొచ్చారు. ఫస్ట్ ఒక ప్లాంట్ని చూస్ చేసుకోవాలి, ఆ ప్లాంట్లో కణజాలాన్ని బయటకు తీసి దాన్ని స్టెరిలైజ్ చేస్తే దాన్ని ఎక్స్ప్లాంట్ అంటాం. ఆ ఎక్స్ప్లాంట్ని మనం మీడియంలో ఉంచితే కొన్ని రోజుల తర్వాత కణ విభజన జరిగి కొన్ని కణాలు ఏర్పడుతుంది, బాడీ అయితే ఉండదు, దాన్ని క్యాలస్ అంటాం. ఆ క్యాలస్ కొన్ని రోజుల తర్వాత కణ విభజన జరిగి రూట్స్, స్టెమ్ అన్నీ ఏర్పరచుకొని ఒక కొత్త న్యూ ప్లాంట్ లాగా కన్వర్ట్ అవుతుంది. సో ఆప్షన్ 3 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆర్డర్ అవుతుంది. ఓకేనా.
సో అది మనకు కణజాల వర్ధనం. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్స్ నెక్స్ట్ క్లాస్లో మనం కంటిన్యూ చేద్దామండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.